దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైనటువంటి యేసయ్య నామములో ఈ చివరి ఆదివారం, కృతజ్ఞత ఆదివారం దైవ సన్నిధిలో ప్రభువుని స్తుతించి కనపరిచి ఆరాధించుటకై చేరవలసినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు పేరట పేరు పేరున నా ప్రేమ వందనాలు చెల్లిస్తాను. అమ్మ, మీ అందరికి వందనాలండి. సియోనులో నుండి దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఈ దినము మనము 127వ కీర్తన మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మనం చదువుకున్నటువంటి 127వ కీర్తన. అనేక సార్లు ఈ 127వ కీర్తన మనం చదువుకున్నాం. అనేక సార్లు ఆయా రీతులుగా, ఎక్కువగా ఈ 127వ కీర్తన చెప్పండి ఏ సందర్భాల్లో చదువుతాం? హలో, ఇక్కడ ఉన్నారు మీరు అందరూ. 127వ కీర్తన ఏ సందర్భాల్లో చదువుతాం? పుట్టిన రోజులు, అలాగే పునాది రాయి వేసేటువంటి సమయాలు, అలాగే గృహ ప్రవేశాలు, ఇలాంటి కార్యక్రమాల్లో ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి మరలా ఈ కీర్తన నేను ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చినటువంటి కొన్ని తలంపులు ఈ కీర్తనలో నుండి పంచుకోవాలని, ఎలాగే ఈ రోజు ఆరాధన కనుక, ఆదివారం కనుక, ప్రభు దినం కనుక, ఆయా సమయాల్లో సందర్భాల్లో మనం కొన్ని కీర్తనలను అప్పుడప్పుడు చెప్పండి ఏం చేస్తూ ఉంటాం? ధ్యానం చేస్తూ ఉంటాం కనుక ఈ 127వ కీర్తన ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అలాగే ఈ రోజు మన సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు, మరి మహిమారావు గారి యొక్క మనవడు నిఖిల్ ఫస్ట్ బర్త్డే అంగరంగ వైభవంగా వాళ్ళ గృహము దగ్గర చేసుకోవచ్చును. కానీ ఆదివారం వచ్చింది, ప్రభు దినం వచ్చింది కనుక బంధువులు, స్నేహితులు ఎంతో మంది ఉన్నప్పటికీ వారందరికంటే మించినటువంటి బంధువులు, స్నేహితులు మాకు ఆత్మీయులే అంటూ ఏమంటే చాలా మందిని, అంటే కొద్ది మందిని మాత్రమే పిలిచి మనతో బర్త్డే కార్యక్రమాన్ని చేసుకోవాలనేటువంటి మనసు కూడా దేవుడు వారికి ఇచ్చారు. దాన్ని బట్టి కూడా ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నిఖిల్ జన్మదినాన్ని కూడా పురస్కరించుకుని మనసులో పెట్టుకుని ఏమన్నా మరి దేవుని యొక్క మాటలు ఈ కీర్తన భాగంలో నుండి అందించాలి అనే ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఈ మాటలు నేను అందించడానికి మీ ఎదుట నిలవబడి ఉన్నాను. పరిస్థితి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలలో 150 కీర్తనలు మనందరికీ తెలుసు. కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. అయితే ఈ 127, 128 ఈ కీర్తనలు ఉన్నాయి చూసారా? వీటికి పెట్టబడినటువంటి ఒక పేరు ఏమిటి అని అంటే, ఈ రెండింటిని ఏ కీర్తనలు అని పిలుస్తారంటే, అమ్మా ఇవి యాత్ర కీర్తనలే. యాత్ర కీర్తనలు ఇవే కాదు. ఎక్కడ నుండి యాత్ర కీర్తనలు ప్రారంభం అంటే 120వ కీర్తన నుండి ఏమంటే 134వ కీర్తన వరకు ఉన్న ఈ 17 కీర్తనలని ఏమంటారన్నమాట. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే నేను ప్రత్యేకంగా ఎందుకు 127, 128 అన్నాను? 120 నుండి 134 వరకు ఉన్న 17 కీర్తనలు చెప్పండి ఏ కీర్తనలు? యాత్ర కీర్తనలు. అంటే ఇశ్రాయేలీయులు వాళ్ళ యొక్క ప్రయాణంలో యెరూషలేమునకు వాళ్ళు ప్రయాణం చేస్తూ, యెరూషలేమునకు ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళేవారు అని అంటే 3 సార్లు వెళ్ళేవారు. ఎన్నిసార్లు చెప్పండి? 3 సార్లు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేవారు. అంటే వీళ్ళ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతిసారి యాత్రలో మజిలీకి చెప్పండి ఏం చేస్తూ ఉండేవారు? ఒక పాట పాడేవారు. హల్లెలూయా. ఉదాహరణకి మజిలీ అంటే చెప్తాను. మనం రావులపాలెంలో బస్సు ఎక్కామండి, సామర్లకోట బస్సు అనుకుందాం. ఏమంటే రావులపాలెము మరి అక్కడ నుండి బయలుదేరి సామర్లకోట వస్తా ఉంది. అక్కడ మనం బస్సు ఎక్కాం డిపోలో, స్టేషన్ లో. ఏమంటే మనం మజిలీ లేకపోతే మనము దిగవలసినటువంటి ప్రాంతం ఏది అని అంటే మనం ఎక్కడ దిగుతాం? ఏమంటే మీరు మండపేటలో దిగిపోతారా? ఎవరైనా మండపేటలో దిగి ఆటో ఎక్కే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలి? మనము
ఏమండి మనది ద్వారపుడు కాబట్టి రావులపాలెంలో బస్సు ఎక్కి సామలకోట బస్సు ఎక్కడికి తీసుకుంటాం? మండపేట ఇవ్వండి, మండపేట నుంచి ఆటో కట్టించుకుని వెళ్తానండి. నేను బస్సులో వెళ్ళలేనండి, చాలా కోతులు కుదుపులు అని అన్నం మనం. మరి అప్పటిదాకా కోతులు కుదుపులు లేవేంటి? కాబట్టి మన మసిలి ఎక్కడ చెప్పండి? ద్వారపుడు. ఎక్కడ తిరుగుతాం? మన ప్రియులు ఉన్నారనుకోండి, వారిని అనపర్తి కాబట్టి ఎక్కడ తీసుకుంటారు? లేదు ద్వారపుడు తీసుకుని ఈ గతుకుల రోడ్డు అప్పుడు మళ్ళా మేము ఏం చేస్తాం అనమాట అని అనుకోరు కదా. వారి మజిలీ ఏంటి చెప్పండి? అనపర్తి. అలాగున్న మజిలీ అంటే ఒక్కొక్క స్టేషన్ వస్తూ ఉంటది కదా, ఒక్కొక్క ఎవరి ప్రాంతం వచ్చినప్పుడు ఎవరు ఎక్కడ దిగాలి అక్కడ దిగుతారు. అలాగున్న వీళ్ళు కూడా ప్రయాణంలో అక్కడక్కడ ఎవరు ఆగుతూ వాళ్ళు ప్రయాణం చేసేవారు. ఆగేటప్పుడల్లా వాళ్ళు ఏం చేసేవారంట? ఒక పాట పాడుకుని, ఒక కీర్తన పాడుకుని మరలా వాళ్ళ ప్రయాణాన్ని. అందుకని భూమి మీద పేతురయ్య గారు అంటారు, ఏమై ఉన్నామంట మనము? పరదేశులమును యాత్రికులమై. మనం అందరం ఎవరికి చెప్పండి? యాత్రికులం. అంటే మనం అందరం ఇప్పుడు ఎందులో ఉన్నాం? ఈ యాత్రలో తప్పకుండా పాటలు అనేటువంటిది మనకు అవసరం. ప్రభు స్తోత్రం చెప్పండి. 119వ కీర్తన మీరు ఒకసారి చూస్తారా ఆ చరణాన్ని? 119వ కీర్తన 54వ వచనంలో ఈ మాట ఉంటుంది, యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు. ఎంత అద్భుతమైన మాట. యాత్రికుడనైనటువంటి నేను నా బసలో ఏం పాడడానికి? యాత్రికుడనైన నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు అని ఒక అద్భుతమైనటువంటి సుయోను గీతం ఉంటారు. దేవుడు బిడ్డలారా, ఎవరి యాత్రికులమైనటువంటి మనము మన బసలో చెప్పండి ఏం పాడడానికి? ప్రభు కృప. ఈ 61 దినాలు గడిచిన 14 రోజులుగా చెప్పండి మనం ఏం చేస్తున్నాం? ఎన్నో పాటలు పాడి ప్రభువుని ఆరాధించే కృప దేవుడు మనకి ఇస్తున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు కూడా మజిలీకి ఎందుకంటే మీరు జ్ఞాపకం చేశారు కాబట్టి నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు నేను అసలు దీన్ని టచ్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ముందుకు పోతా ఉన్నాను. కానీ మీరు ఏమన్నారు అంటే యాత్ర కీర్తనలు పాస్టర్ గారండి మీరు మర్చిపోయారేమో అని నాకు జ్ఞాపకం చేశారు. అయితే నేను చెప్పబోయేటువంటి విషయం అయినా మంచిదే కదా. ఒక విషయం మనకి తెలిసింది, 120 నుండి 134 వరకు ఉన్న 15 కీర్తనలను చెప్పండి ఏమంటారు? అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఈ 15 కీర్తనల్లో 127, 128 ఈ కీర్తనలను ఏ కీర్తనలు అని పిలుస్తారు అని కనుక ఆలోచన చేస్తే ఈ 2 కీర్తనలకు పెట్టినటువంటి పేరు ఏమిటి అని అంటే వీటిని కుటుంబ కీర్తనలు అంటారు. ఆమె చెప్పండి అందరూ. అమ్మ ఏ కీర్తనలు? కుటుంబ కీర్తనలు. అంటే ఈ 2 కీర్తనలు దేనికి సంబంధించినటువంటివి? కుటుంబానికి సంబంధించినవి, కుటుంబ జీవితానికి సంబంధించినటువంటివి. కాబట్టి తప్పక ఏమంటే బర్త్డేలో లేకపోతే గృహప్రవేశ కార్యక్రమాలలో తప్పగా మనం చదువుకుంటాం. అప్పుడే కాదు ఈ రోజు కూడా ఈ కృతజ్ఞత ఆదివారం కూడా ఇలాగున కొందరు ఒకవేళ కుటుంబాలుగా మీరు దేవుని సన్నిధిలోకి వచ్చారేమో, ప్రభువుని మీరు స్తుతిస్తుంటున్నారేమో, తప్పకుండా ఏమంటే క్రైస్తవ కుటుంబాలు చదవవలసిన, ధ్యానించవలసిన, ఆ ప్రకారం అనుసరించి నడవవలసిన కీర్తనలు బైబిల్లో ఉన్నాయనంటే చెప్పండి 2 ఏమిటి అన్నమాట? 127, 128 ఖచ్చితంగా కుటుంబానికి సరిపోతుంది. మరలా నేను మీకు అది సరిపోతుంది అని చెప్పడానికి చిన్నగా జ్ఞాపకం చేస్తాను చూడండి. కుటుంబం అని చెప్పడానికి ఈ 127వ కీర్తనలో కొన్ని పోలికలు కనబడతాయి. కొన్ని పోలికలు, కొన్ని అలంకారాలు కనపడతాయి. అందులో మొదటిది కుటుంబానికి సంబంధించినటువంటి మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 127 మొదటి చరణంలో యెహోవా ఇల్లు అనే మాట. మొదటిది ఏం చెప్పండి? ఇల్లు. ఇల్లు దేనికి సంబంధించింది? అసలు ఎవరి ఇల్లు ఎందుకు కట్టుకుంటాం మనం? ఎవరి కుక్కలు కోళ్ళు అన్ని తీసుకొచ్చి అందులో పెట్టుకోవడానికి
కదా మరి. అలా మరి అలాంటి చిన్న చిన్న వాటికి కూడా సమాధానం చెప్పకపోతే మరలా నేను వేరేగా మీతో మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి మీరు వెంటనే కనెక్ట్ అయిపోవాలి, అప్డేట్ అవ్వాలి. చక్కగా మనము దేవుడి వాక్య ప్రవాహంలో ముందుకు వెళ్ళాలి. ప్రభువుకి దగ్గరగా చేతులు తీసుకోవాలని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మొదటి పోలిక, మొదటి అలంకారం ఏమిటి అంటే ఇల్లు. రెండవదిగా మీరు గమనిస్తే ఆ మూడవ లైన్ లో యెహోవా పట్టణము అనే మాట. ఏం చెప్పండి? పట్టణం. ఇది కూడా కుటుంబానికి సంబంధించిన పోలిక. ఎవరు మూడవదిగా మీరు చూస్తే మూడవ చరణంలో కుమారులు యెహోవా అనుగ్రహించు గర్భఫలము. అంటే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, కుమారులు అలాగే ఏం చెప్పండి గర్భఫలం. ఏమంటే గర్భఫలం అనే మాటకి ఏమిటి అర్థం అని అంటే, చాలా మంది కుమారులు అనంటే కొడుకులు, అలాగే గర్భఫలం అనంటే ఏమనుకుంటారనమాట, కూతుళ్ళు అనుకుంటారనమాట. గర్భఫలం అనంటే కుమార్తెలు అనేటువంటి ఒక అర్థమే కాదు. గర్భఫలం అంటే దేవుని దృష్టిలో కుమారులు కుమార్తెలు కూడా. హల్లెలూయా. గర్భఫలం అనేది ఏం చెప్పండి? అంటే ఆడైనా మగైనా చెప్పండి గర్భఫలము అది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని ఏమన్నా ఆడబిడ్డ పుడితే చెప్పండి ఏంటది, ఏదో మనకి నష్టమైపోయినట్లు, ఏదో ఆమెకి చాలా పెట్టాలన్నట్లు, ఎవరు కొడుకు పుడితే అదేదో నేనేదో ఏమన్నా చేసేస్తాడన్నట్లు ఆ విధానాలు దేవుని పిల్లలకి ఉండకూడదు. ఆడైనా మగైనా గర్భఫలం అనేది ఎవరిచ్చే బహుమానం? ఆనందంగా స్వీకరించాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ ఆడైనా మగైనా లేని వాళ్ళు ఈ రోజు చాలా మంది సమాజంలో పిల్లలు లేక, సంతానం లేక, గర్భఫలం అనేటువంటి ఆశీర్వాదం లేక, ఎవరిని నలుగురిలోనికి వెళ్ళేటప్పుడు, ఎవరిని బంధువుల మధ్యలోనికి ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళ వైపు వచ్చేటువంటి నిందలు భరిస్తూ చాలా మంది ఇబ్బంది పడేటువంటి వారు ఈ రోజుకి కూడా ఉన్నారు. కాబట్టి మీకు ఇచ్చిన ఆ గర్భఫలం అనబడిన కుమారులను బట్టి గాని కుమార్తెలను బట్టి గాని ఎప్పుడు దేవునికి మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా మనకి ఇది కుటుంబ కీర్తనని. కుటుంబ కీర్తన అనడానికి మూడు పోలికలు చెప్పాను నేను. మొదటిది ఏమిటి చెప్పండి? ఇల్లు. రెండవది పట్టణం. మూడవది కుమారులు కుమార్తెలు. కాబట్టి ఈ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా త్వరగా నేను ఈ కీర్తన ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ కీర్తన రెండు భాగాలుగా ఉంది. ఈ కీర్తన రెండు భాగాలుగా ఉంది. అంటే మనం అర్థం చేసుకోవడానికి ఈ కీర్తన రెండు భాగాలుగా విభాగించుకుంటే మనకి చాలా చక్కగా దేవుడి వాక్యం తేలికగా మనకు అర్థమైపోతుంది. రెండు భాగాలు. మొదటి భాగం చెప్తాను. అదేమిటి అంటే మొదటి భాగము మొదటి రెండు వచనాలు. మొదటి భాగము మొదటి రెండు వచనాలు చదవండి ఎవరైనా స్పష్టంగా. ఒకళ్ళు వ్యర్థమే యెహోవా పట్టణమును కాపాడని యెడల వ్యర్థమే మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తిరుగుచుండట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి. ఈ రెండు వచనాలలో ఒక భాగం. ఈ రెండు వచనాలలో మనం తెలుసుకునేటువంటి ఆ సారం లేకపోతే ఆ భావం ఏమిటని అంటే కనుక వ్యర్థతను కూర్చినటువంటి సరి అయిన గ్రహింపు. మొదటి భాగం ఏంటంటే ఏమంటే వ్యర్థత్వమును కూర్చిన సరి అయిన గ్రహింపు. అంటే ఇక్కడ ఈ కీర్తన రాసిన ఆయనకి, ఈ కీర్తన ఎవరు రాశారో మనందరికీ తెలుసు కదా. ఈ కీర్తన రచయిత ఎవరండి? సొలొమోను. అది అలా దావీదు అంటే మీరు ఎందులో కాలేసినట్టు అవుతుంది అనమాట, పప్పులో పేడలో కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే చాలా సార్లు అన్ని ఏ కీర్తనలు అనుకోకూడదు. కొంతమంది పొరబడతా ఉంటారన్నమాట. అంటే ఎక్కువ మరి దావీదు రాశారు కాబట్టి దావీదు కీర్తనలని పేరు వచ్చింది, కానీ ఇందులో చాలా మంది వ్యక్తుల కీర్తనలు ఉన్నాయి. ఈ 127 మాత్రం ఎవరి కీర్తన అన్నమాట? దావీదు కుమారుడైన సొలొమోను గారు రాసినటువంటి కీర్తన. అయితే ఆయనకి అర్థమైంది అనమాట, ఆయనకు ఒక గ్రహింపు వచ్చింది అనమాట, ఆయనకి ఒక ఏమంటే ప్రత్యక్షత వచ్చింది. ఏంటి? దేని గురించి అంటే వ్యర్థత్వమును గురించి. దేని గురించి? మొదటి భాగం ఏంటి చెప్పండి? వ్యర్థత్వమును గురించిన గ్రహింపు. అనందరూ సరే మాట ఎవరు సరిగ్గా చెప్పట్లేదు చాలా మంది.
ఏమంటే అది మొదటి భాగం. ఇప్పుడు రెండో భాగం చెప్తాను. 3 నుండి 5 వచనాలు. ఇంకొకరు ఎవరైనా చదవండి, వేరే వాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంగుళం పొది నింపుకుని వాడు ధన్యుడు. అంటే వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ 3 నుండి 5 వచనాలు ఎవరి ఇది రెండవ భాగం. ఈ రెండవ భాగంలో మనం గమనించేటువంటి విషయం ఏమిటి అని అంటే విలువలను కూర్చినటువంటి గ్రహింపు. రెండవ భాగం ఏంటి చెప్పండి? విలువలను కూర్చినటువంటి గ్రహింపు. కాబట్టి 2 భాగాలు మీరు దృష్టిలో పెట్టుకుంటే ఏమన్నా మనకి విషయం లేకపోతే కీర్తన మనం చక్కగా ధ్యానం చేయగలుగుతాం. ఎవరు మొదటి 2 వచనాలు వ్యర్థత్వమును కూర్చినటువంటి గ్రహింపు, 3 నుండి 5 చరణాలు ఏమంటే విలువలను కూర్చినటువంటి గ్రహింపు. ఇప్పుడు మొదటి భాగాన్ని ఆలోచన చేద్దాం చాలా క్లుప్తంగా, ఎందుకంటే మళ్ళా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా దేవుని మాటలు అందించే ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. మీరు చాలా శ్రద్ధగా ఆసక్తిగా ఈ కీర్తన మాకు తెలుసులేండి, మేము చాలాసార్లు చదువుకున్నామండి అనేది కాకుండా ఈ కీర్తనలో దాగి ఉన్న ఆ భావం ఏమిటో మరొకసారి మనం నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితాలకి అన్వయించుకుంటూ దైవభక్తులో మనం అందరం ముందుకు సాగుదాం. ఇక్కడ ఈ రచయిత ఈ సొలొమోనుకు ఈ గ్రహింపు కలిగింది అనమాట. ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా గ్రాహ్యం అవ్వాలి. కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు తమ ఇష్టానుసారంగా ఈ రోజు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటున్నారు. దేవుని బిడ్డల నుండి కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేయడానికి, దేవుని వాక్యానుసారంగా ఈ రోజు చాలా మంది ఎవరిని జీవించలేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఒక రకంగా చెప్పాలంటే వారికి ఏమి రాలేదన్నమాట, గ్రహింపురా. ఎవరిని గ్రహించినటువంటి వ్యక్తి అనుకుంటాడు, ఓ అలా కాదు ఇలాగా, అలా వెళ్ళకూడదు ఇలాగా, అలా ఉండకూడదు ఎలా ఉండాలి అనే ఆలోచన వచ్చేస్తారు. కానీ ఈ గ్రహింపు ప్రారంభంలో వస్తే చాలా బాగుందండి. ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు అయ్యగారికి? చాలా మందికి ఎవరు మామూలుగా ఉన్నప్పుడు రాదట. ఏంటి అన్ని పరిస్థితులు బాబు, అయ్యయ్యో నిజంగా అప్పుడండి బాబు, నిజంగా అలా చేయకుండా ఉంటే ఎంత బాగుండండి బాబు. వయసులో ఉన్నప్పుడు అండి నేను ఎంతో ధనాన్నండి అలాగే చల్లేశానండి. నిజంగా ఆ రోజే కనుక పొదుపుగా ఉంటే, ఆ రోజే కనుక చాలా జాగ్రత్తగా ఉంటే ఈ రోజు నాకు ఈ దయనీయమైనటువంటి పరిస్థితి అని అంటారు. చూసారు కొన్నిసార్లు, అయ్యయ్యో నేనేనండి బాబు కంగారు పడిపోయానండి, నేనేనండి తొందర పడిపోయానండి బాబు. చెప్పారండి వాడు సరైనోడు కాదు, ఆడు పైకి మీ పెళ్లి చూపుల్లో అలా కూర్చుని ఏమీ ఎరగనట్టు ఉన్నాడు కానీ అయ్యి బాబు వాడి సంగతి చాలా ఇది. సాయంకాలం అయ్యేటప్పుడు కాదు మామూలుగా ఉన్నాడు, ఇంకా గొడవెక్కేస్తాడు అని చాలా మంది చెప్పిన ఎవరి మాటలు కూడా నేను ఏం చేయలేదండి, మోసపోయానండి, అలాగయ్యానండి, ఇలాగయ్యానండి, అదండి ఇదండి, అమ్మగారు చెప్పారండి, అయ్యగారు చెప్పారండి, మా చిన్నమ్మ చెప్పిందండి, మా పెద్దమ్మ చెప్పిందండి, అదండి ఇదండి. ఇప్పుడు ఎందుకు ఈ సంగీతం అంతానే? అవ్వాల్సిందేదో పెట్టాల్సినటువంటి ఆ చేతిలో పెట్టేశావు. ఏమండి ఏంటి పిల్లనైనా డబ్బులనైనా ఏదైనా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా చేసేటువంటి పరిస్థితి ఏముంటది? కాబట్టి ఒక్కొక్కరు అంటూ ఉంటారు, అయ్యారు ప్రార్థన ఏంటి బాబు 3 సంవత్సరాలు అయిపోతుంది కానీ డబ్బులు ఇవ్వట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోతుందంట? ఏమంటే ఇంకా ఇప్పుడు మేము ఏం చేస్తా ఉండాలన్న 3 సంవత్సరాలు అవుతుంది ఆయన, అది అలాగే మాకు మారు మనసు అని. చూసారండి, ఇచ్చేటప్పుడు ఏం చేయాలన్నమాట అండి, కొంచెం వాడే పరిస్థితి ఏంటి, అసలు ఏమన్నా కరెక్టా సరైనటువంటి విధానం కాదని చెప్పి కొంచెం ఆలోచన చేస్తే సరిపోదు. అలాగే ఈ రోజు చాలా మందికి గ్రహింపు ఎప్పుడు వస్తుంది అనమాట, చాలా మందికి ఎప్పుడు వస్తుంది అనమాట. ఇలాగ అన్నానని కాదు కానీ ఏమంటే క్షవరము అయిన తర్వాత ఏమొస్తుందంట, వివరం అంట. కాబట్టి నేనంటాను దేవుడు అవ్వక ముందే వివరం వచ్చేస్తే చాలా బాగుంటది మన కథ. చేతులైతే స్తోత్రం చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నాడంటే నీ క్షేమకాలంలో ఉన్నప్పుడే నేను నీతో, ఏ కాలంలో? క్షేమకాలంలో ఉన్నప్పుడే మాట్లాడాను, పరిస్థితులన్నీ బాగున్నప్పుడే మాట్లాడాను, నీకు పిలుపునిచ్చాను, నీకు ఆహ్వానం ఇచ్చాను, నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎవరి కూడికలను ఏర్పాటు చేశాను. నా సేవకుడు ప్రేరేపించి 21 దినాలని, 40 దినాలని, 50 దినాలని, 3 దినాలని, 7 దినాలని ఏర్పాటు చేసి ఎవరు నా దైవ సేవకులను సిద్ధపరిచి వారిలో నుండి నేను మీతో ఏం చేశాను, మాట్లాడాను. వాళ్ళు సరిపోవట్లేదని చెప్పి ఎవరి రాత్రి విజయవాడ నుంచి కూడా ఒక ఆయన తెప్పించాను, ఆయనలో నుండి కూడా నేనేం చేశాను,
ఆయన ఇంకా సరిపోవట్లేదని అదిగో రేపు వచ్చేటువంటి వారంలో మచిలీపట్నం నుంచి ఒక ఆయన్ని, ఏమండి మరొక ఆయన రాజమండ్రి నుండి ఒక ఆయన్ని, రాజానగరం నుండి ఒక ఆయన్ని, ఎక్కడెక్కడో నా దాసుల్ని వెతికి నా దాసుల యొక్క హృదయంలో వాళ్ళని పెట్టి ప్రేరేపించి వాళ్ళని తీసుకొచ్చి కూడా వాళ్ళలో నుండి ఏం చేస్తున్నాను. కానీ నువ్వు మాత్రం ఏమంటున్నావు? మాట్లాడేమా? ఇది నేను చెప్పే మాట బైబిల్లో ఉన్న మాట. చదవండి మరి బైబిల్లో ఉన్న మాట. ఇది 20వ గ్రంథము 21వ అధ్యాయము. ఈరోజు చాలా మంది అలాగే అనుకుంటున్నారనమాట. ఎవరు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అలాగే అనుకున్నారు. 20వ గ్రంథము 22:21 నీ క్షామకాలంలో ఉన్నప్పుడే నేను నీతో మాట్లాడాను గాని నేను వినను అని నీవు అంటివి, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు. చూసారా దేవుడు ఏమంటాడు? నేనేమో క్షేమకాలంలో పరిస్థితులన్నీ బాగున్నప్పుడు ఎవరి పేకల దాకా రాకముందు పర్వాలేదు పరిస్థితి అన్నప్పుడు నేనేం చేశాను? మాట్లాడాను. కానీ నువ్వేమన్నావు? విన్నాను. ఏమన్నారంటే చాలా మంది ఉన్నారు. ఎవరైనా ఇక్కడ ఎవరు విన్నాను? మీరు ఎన్ని చెప్పినా నేను విన్నాను. ఎంతమంది చేత చెప్పించినా విన్నాను. ఎవరు ఎంతమంది వచ్చినా కూడా నేను మారను అన్నవాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చాలా మంది స్తోత్రం చెప్పకపోయినా లోపల అనుకుంటారు అనమాట. పైకంటే చాలా మంది దీనంగా నిలబడి ఉంటారండి, ఇక లోపల మాత్రం ఏమండి పైకైతే తగ్గించుకుని ఎలా ఉంటారు, ఇక లోపల మాత్రం అయి ఏమండి చెప్పండి ఎలా ఉంటారనమాట. మాకు తెలిసి మేము అలాగే ఉంటాం వినమండి అన్నట్లుగా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అలాగే చెప్పారట, మేము వినము. మీరు ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా. అయితే బైబిల్ చెప్తుంది జాగ్రత్త, ఎన్నిసార్లు గర్దించినా ఎవరు లోబడిన వాడి మీదకి మరి తిరుగు లేకుండా ఒకరోజు హఠాత్తుగా నాశనం అనేది వస్తుంది. ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ విధంగా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో ఎవరికి. కాబట్టి అందరూ ఈ కడవరి చివరి దినములలో దేవుని మాట విందురు గాక, దేవుని మాటకు లోబడుదురు గాక. విన్నారట. వీళ్ళ దేవుని మాట వినకపోవడమే ఏమైపోయిందట? వాడుకంటే అర్థమైంది, అలవాటు అయిపోయింది, చాలా అలవాటు అయిపోయింది కదా ఆల్రెడీ. అలాగే ఇది కూడా అలవాటు అయిపోయింది. ఏంటి అని అంటే దేవుని మాట ఏం చేయకపోవడం అని అంటారు. వినకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం అవుతుంది. జాగ్రత్త. ఏమంటే దేవుని మాట వింటావా? విన్న ప్రతి ఒక్కళ్ళు చెప్పండి బాగుపడ్డారు, మేలు పొందారు, దీవించబడ్డారు. బైబిల్ గ్రంథం అన్ని కూడా చూపించగలదు. కాబట్టి ఈ లాస్ట్ లో వచ్చినటువంటి గ్రహింపు. కాబట్టి నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, మీరు ఎప్పుడో కాదండి, ముగింపులో కాదు, అయ్యారు ప్రార్థన చేయండి, అలాగండి ఇలాగండి అని ఏదో చెప్పకండి. అవన్నీ ప్రక్కన పెట్టి ప్రారంభ దినాల్లోనే మనకు సరైనటువంటి గ్రహింపు అవగాహన వస్తే మన జీవితం చాలా అర్థవంతంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది. ఇప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఎవరి అయ్యారు? సొలొమోను అయ్యగారు. మామూలు ఆయన ఏంటి, అందుకని అయ్యగారు అని చెప్పి ఆయన్ని ఎవరిని నేను సంబోధించాను. రండి, మొదటి గ్రహింపును మనం చూద్దాం. ఈ వ్యర్థతలకు వచ్చినటువంటి గ్రహింపులో ఎవరు సొలొమోను 3 విషయాలు రాశారు వ్యర్థతల గురించి. ఇక్కడ అందరికి బాగా తెలుసు, సొలొమోను 3 విషయాలు రాశారు వ్యర్థమైన వాటి గురించి. అందులో మొదటి వ్యర్థత ఏంటి? మొదటి వ్యర్థత మళ్ళా కట్టిన దగ్గరికి వచ్చేయాలి. యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము. మొదటి వ్యర్థత ఏమిటి అని అంటే కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఏ వ్యర్థం అంటే కట్టేవారి ప్రయాస ఏమిటంట? వ్యర్థతే. అంటే ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కట్టడం అనేటువంటిది అది ఒక ఇల్లు కావచ్చు. ఎవరి కట్టుట అనేటువంటి మాటకు వచ్చినప్పుడు అది కేవలము ఒక ఇల్లు అనేటువంటిదే భౌతికంగా మీరు తీసుకోకండి, ఆధ్యాత్మికంగా కూడా మనం తీసుకోవాలి. కుటుంబమైనా, అది వ్యక్తి అయినా, అది సంఘమైనా, ఏదైనా ఏమంటే సమస్తమును కట్టువాడు ఆయనే. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 3:3 ఉన్న తర్వాత చదువుకోవాలి. సమస్తమును కట్టిన వాడు ఎవరు? అది. కాబట్టి దేవుడు కట్టకుండా ఎవరు మనం కట్టే కట్టడలో సహాయం చేయకుండా మన ప్రయాస చెప్పండి ఏమిటంట? వ్యర్థమే.
కాబట్టి ఇక్కడ సొలొమోను ఈ మాట ఎందుకని ఆయన మాట్లాడారంటే, సొలొమోను అంటే మంచి నిర్మాణికుడు. నాకు తెలుసు కదా, సొలొమోను చాలా ఒక అద్భుతమైనటువంటి మరి ఏమంటే కట్టడాలు కట్టినటువంటి వ్యక్తి. ఏమంటే పరిశుద్ధ లేఖనంలో కనుక మీరు చూడగలిగితే, ఏమంటే మీరు మొదటి రాజుల గ్రంథం ఒకసారి చూస్తారా మాట. సొలొమోను మంచి నిర్మాణకుడు. ఆయన ఏం కట్టించాడో చూడండి, ఒకసారి మొదటి రాజులు 3:1 ఎవరైనా చదవండి స్పీడ్ గా. మొదటి రాజులు 3:1. సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మాట, కట్టించుట ఏం చేసిన తర్వాత అంటే సొలొమోను గారు ఎంత గొప్ప వ్యక్తి అని అంటే, దాని పేరు నొక్కండి ఎవరు మొత్తం దగ్గర. ఎవరు సొలొమోను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మంచి నిర్మాణికుడు. ఆయన ఏం కట్టించాడు? ఎవరిని కట్టించుట ఏం చేశాడట? ఆయన ముగించాడు. అంటే సొలొమోను ఎవరిని కట్టడమే కాదు, కట్టినటువంటి కట్టడం ఏం చేశాడు? ముగించాడు కూడా. హల్లెలూయా. చాలా మంది కట్టడం మొదలెడతారు కానీ ఏం చేయరు? అంటారేమా ముగించరు. ఏం చేస్తా ఉంటారనమాట, ఆ మధ్యలో ఉంటది అనమాట. అదే కొన్నిసార్లు చెప్తా ఉంటారు, అయ్యారు మొదలెట్టామండి, ఇల్లండి ఎక్కడి దాకా వచ్చిందమ్మా, అదేనండి బేస్మెంట్ అయ్యిందండి. మరి ఏమైంది ఇప్పుడు? అలాగే బేస్మెంట్ మట్టి వేసి చూస్తున్నామండి. ఏమన్నా మరలా అది పరిబంధగా మరలా మరి మట్టి ఏదో మొత్తం మీద చేసి ఏమన్నా కుమ్ము తుడిచామని ఇంకోటి ఏదో చేసామండి అని చెప్పారు. తర్వాత మరలా ఏమైందా? సంబాలు తనకు వచ్చినాయి. మరలా తర్వాత ఏం వేసారంటండి? ఓపెన్ స్లాబ్ వేసేసామండి. మరలా అయిపోయిందా? లేదు, ఇంకా ఏమన్నాయి చెప్పండి అంటే మరి ఎప్పుడు అవుతుంది? అలాగా క్రమక్రమంగా ఉన్న పరిస్థితులను బట్టి ఇన్స్టాల్మెంట్ కింద ఏం చేసుకుని వెళ్తున్నామండి. ప్రభు కృప మొత్తం మీద ఎప్పటికప్పుడు అప్పుడు ఏం చేస్తారనమాట అండి. అందుకనే నిన్న అన్న కూడా వెళ్ళేటప్పుడు అంటున్నారనమాట, మందిర నిర్మాణం కూడా జరుగుతుందన్న, ప్రార్థన చేయండి అదిగో అని అంటే, అయ్యి తమ్ముడు ఇంకా చాలా ఏముంది. అప్పుడు ఆయన కూడా ఆల్రెడీ కడతాడు అనమాట అండి. అందుకని చెప్పి ఆయన అంటాడు అనమాట, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి అన్నారు బాబు. నిజమే తమ్ముడు అని అంటున్నాడు అనమాట. అవునన్నా, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు వైపు చూస్తున్నామని. అంటే ఈ రోజు నేను ఈ మాట జ్ఞాపకం చేసేది ఏమిటంటే, కేవలం ఇంటి గురించి మాత్రమే కాదు, కానీ చాలా మంది ప్రారంభిస్తారు కానీ ఏం చేయాలన్నమాట? ముగించరు. కానీ సొలొమోను అలా కాదు, ఏది కట్టడం ఏమైనా ఆయన ప్రారంభించినా దానిని ప్రభు కృపను బట్టి చక్కగా ముగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ సొలొమోను 3 కట్టాడండి. ఇక్కడ ఈ వచనంలో మీరు 3 చూడవచ్చు అన్నమాట. మొదటిది దేవుని మందిరం. మొదటిది ఏమి చెప్పండి? దేవుని మందిరం కట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కట్టాడు. ఎన్ని సంవత్సరాలు అండి? మందిరమును కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఆ వివరాలు మీరు ఈ రాజుల గ్రంథంలో మీరు చదువుకుంటే మీకు ఎవరికి కనబడతాయి. రెండవదిగా ఏం కట్టాడు అని అంటే, రాజనగరాన్ని కట్టాడు. ఏం కట్టాడు? రాజనగరం. ఇది ఎన్ని సంవత్సరాలు కట్టాడు అనుకుంటున్నారు? 13 సంవత్సరాలు కట్టాడు. మరి ఎన్ని సంవత్సరాలు? ఎంత టైం పట్టిందో చూడండి. అంటే సమయం పట్టిన అంత బ్యూటీగా ఉందన్నమాట. టైం తీసుకున్న అంత అద్భుతంగా ఉందన్నమాట. ఎవరు? మూడవదిగా ఏం కట్టాడు ఇక్కడ సొలొమోను? ఈ వచనాన్ని బట్టి అనంటే ప్రాకారములను కట్టాడు. హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి? దేవుని మందిరం. రెండవది చెప్పండి ఏంటమ్మా? రాజనగరం. మూడవది ప్రాకారములను కట్టాడంటే దాని చుట్టూరు అది లేకపోతే చాలా ఇది కదా, చాలా అద్భుతంగా కట్టాడండి. అయితే ఈ మూడింటిలో ప్రపంచంలోనే చాలా వింతలు ఉంటాయని చెప్తారు కదా. ప్రపంచంలో ఎన్ని వింతలంట? 7, 14 నాకు తెలియదు కానీ ప్రపంచంలో ఉన్న వింతల్లో ఒక వింత ఏంటో చెప్పనా? ఏమనుకుంటున్నారు మీరు? యెరూషలేములో సొలొమోను కట్టించినటువంటి అద్భుతమైనటువంటి దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా అద్భుతంగా కట్టాడు. ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఎలాగా ఇది ఏం వాడాడు, ఎలా పెట్టాడని చెప్పి మతిపోయిందండి చాలా మందికి. శాబాదేశపు రాణి కూడా ఏమైపోయింది? అవాక్కైపోయింది. శాబాదేశపు రాణి గారు కూడా వచ్చి అబ్బా ఏంటండి అని చెప్పి మతిపోయింది ఆవిడకి ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి దీనిని బట్టి ఏమర్థమవుతుంది అంటే, సొలొమోను ఒక మంచి నిర్మాణకుడు.
ఆయన చాలా చక్కని అద్భుతమైన కట్టడాలు కట్టించాడు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎవరు ఆయన ఎన్ని కట్టినా ఆయనకి తేలింది ఏంటి, ఆయన ఎన్ని కట్టినా ఆయనకి అర్థమైంది ఏమిటి అని అంటే, దేవుడు కట్టించకపోతే ఏది కూడా కట్టబడదు. హల్లెలూయా. ఎవరు కట్టించకపోతే, దేవుడు కట్టించకపోతే ఏది కట్టబడదు. ఎవరు అన్ని కట్టించే వాడు ఆయన. బిడ్డలారా, అయితే విచారం ఏమిటి అని అంటే, సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా అద్భుతమైన దేవుని మందిరం, అద్భుతమైనటువంటి రాజనగరం, అద్భుతమైన ప్రాకారాలు ఇవన్నీ కట్టాడు. కానీ విచారకరమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, సొలొమోను తన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. సొలొమోను తన కుటుంబాన్ని, అది చూసారా, అన్ని కట్టాడు, బాగానే ఉంది, ఏం కట్టుకోలేకపోయాడు? హలో, ఏం కట్టుకోలేకపోయాడు? చాలా మంది ఓ పాస్టర్ గారు, నాకు ఇలాంటి పాస్టర్ గారు రిక్షాలో వెళ్తున్నారంటే బస్ స్టాండ్ లో దిగి ఓ మీటింగ్ కి వెళ్తా ఉంటుంటే, ఏమండి మరి అలా వెళ్ళిపోతుంటున్నారంట విజయవాడ మహాపట్టణంలో. వెళుతూ ఉన్నప్పుడు ఏంటండి, ఆయనకి ఆ వైపుగా, కుడి వైపుగా ఒక అద్భుతమైనటువంటి భవనం కనబడిందండి. కన్ను చెదిరిపోయింది అనమాట ఇల్లు చూడగా. అబ్బా, ఏంటంటే బాబు, అంతా గ్లాస్ వరకు అంతా చాలా ఒక అద్భుతంగా ఉందన్నమాట. ఏమంటే అంత ఇదిగా ఉంటే, ఏమండి ఆ అద్భుతమైనటువంటి ఇంటిని చూసి ఈ పాస్టర్ గారు రిక్షా వాయినతో అంటున్నారంట, అబ్బా బాబు, రిక్షా బాబు, నిజంగా ఎవరిదయ్యా ఇల్లు, ఏముండయ్యా, కన్ను చెదిరిపోతుంది, ఒక చాలా ఇదిగా ఉందని చెప్పి, ఈయన చాలా అద్భుతమైనటువంటి కోటేశ్వరుడు వ్యక్తి ఏమో అని, ఎవరిదయ్యా అని తెలియక పాస్టర్ గారు అడుగుతుంటుంటే, రిక్షా తొక్కుతున్నటువంటి డ్రైవర్ అంటాడంట, ఆడి పెద్ద ఎదవలేండి అన్నాడంట. అనేసాడు ఒకేసారి. ఏమనేసాడండి, ఇది అనకడలేండి, మామూలుగా నేను ఆయన అన్నమాట అనేసారు. అది ఏమండి, ఒక్కసారిగా దేవయ్య అలాగంటున్నావారంటే, అప్పుడు వెంటనే ఆ సంగతి పాస్టర్ గారు మీకేం తెలుసండి, ఆడు మామూలుడు కాదండి, ఆడు రౌడీ అండి, ఆడు దుర్మార్గుడు అండి, ఆడు ప్రజల రక్తాన్ని మొదలెట్టాడు అని ఆటంలో చెప్పేది ఏంటంటే, కడితే కట్టాడండి, అద్భుతమైన లేకపోతే శృంగారమైనటువంటి అంత్యలు కట్టిన బతుకు మాత్రం చండాలంగా ఉందండి, ఎవరికి కావాలండి ఆ గొప్పిల్లు అని అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి విషయం ఏంటన్నమాట, పెద్ద అద్భుతమైనటువంటి ఇల్లుంటే కాదు, చెప్పండి ఏముండాలన్నమాట, దానికి తగ్గ బ్రతుకు జీవితం మన జీవితంలో ఉండాలి. ఎవరి ప్రేమిడు కొంతమంది ఆ యొక్క జీవితం ఉండదు, ఆ సాక్ష్యం ఉండదు. కానీ ప్రేమిడు దేవుడు బిడ్డలారా, అలాగండి, ఎవరికి కావాలి ప్రేమిడు దేవుడు బిడ్డలు అంటే కట్టుకోండి, మంచిది, ఏమి కాదన్న లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఎవరు బంగారంతో కూడా అవసరమైతే డిజైన్ చేసుకోవచ్చు. బంగారంతో బాత్రూమ్ కట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా మన సమాజంలో. మంచిది, అయితే అది కాదు దేవునికి కావాల్సింది. ఏం కావాలన్నమాట, సాక్ష్య జీవితం. మన జీవితం అనేటువంటిది చాలా దేవునికి ముఖ్యమైన. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, ఆయన అన్ని కట్టాడు, అద్భుతమైన నగరాన్ని కట్టుకున్నాడు తన కొరకు, అద్భుతమైన దేవుని మందిరాన్ని కట్టాడు, ప్రకారాన్ని కట్టాడు. కానీ విచారం, తన జీవితాన్ని కట్టుకోలేకపోయాడు, తన బ్రతుకును కట్టుకోలేకపోయాడు, తన కుటుంబమును కూడా ఏం చేయలేకపోయాడు. తన భార్యలు ఆయన ఏం చేశారట, ఇతర దేవతల వైపు తనని ఏం చేశారట, తిరిగిపేశారట. ఆ తిప్పేది ఏమైపోయాడు అనమాట, తిరిగిపోయి చెక్కబదులు చేసుకున్నాడు. చరిత్రలో ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి మీరు. కాబట్టి జాగ్రత్త. ఏమండి, ఇవి కాదు మనకి ప్రాముఖ్యం, ఇవి ఉంటే ఇవ్వండి, దేవుడు ఇచ్చాడా దాన్ని బట్టి స్తోత్రం. కానీ ఎవరు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఇది అవసరమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఎవరిని ఈయన అంటున్నాడు, ఆయనకు అర్థమైంది అనమాట బాగా. దేవుడు కనుక కట్టకపోతే దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు, వ్యర్థమే అని గ్రహించాడు. సొలొమోను ముసలుడైపోయినప్పుడు, సొలొమోను వృద్ధుడైనప్పుడు కూడా వ్యర్థము అనేటువంటి అంశం మీద ఒక పుస్తకమునే రాసేశారు. చెప్పండి, ఏంటి ఆ పుస్తకం పేరు? ప్రసంగి. ప్రసంగి గ్రంథం అంతా ఏమంటే, ప్రసంగి గ్రంథములో ఉన్నటువంటి సారం, ప్రసంగి గ్రంథం మనకు నేర్పించేటువంటి విషయం ఏమిటి అని అంటే, ఏమన్నాడు ఆయన? వ్యర్థము, వ్యర్థము, సమస్తము. అంటే సొలొమోనుకు అర్థమైన గ్రహింపు, దేవుని విడిచి జీవించిన జీవితం
వ్యర్థమని గ్రహించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరిని విడిచి? దేవునిని విడిచి జీవించేటువంటి జీవితం, దేవునికి దూరముగా ఉండి, దేవుని సన్నిధికి దూరంగా ఉండి, దేవుని సహవాసములకు దూరంగా ఉండి, నీకేమున్నా ఎన్ని కలిగి ఉన్నా అదేంటి చెప్పండి? అర్థం. దాని వలన ఎవరి పెద్ద ప్రయోజనమేమీ లేదు. ప్రియమైనది ఆఖరులో ఆయనకు అర్థమైంది. నేను అంటాను, అప్పుడు ఎప్పుడో కాకుండా ఏమండి ప్రారంభములోనే దేవుని సన్నిధి అంటే సహవాసము, ఏమండి పరిశుద్ధుల యొక్క సహవాసము, ఏమండి దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ, ఈ పరిస్థితులన్నిటిని కూర్చున్నటువంటి సరైనటువంటి గ్రహింపు మనము కలిగి ఉంటే తప్పకుండా ప్రతిసారి కూడా కృతజ్ఞత కలిగినటువంటి హృదయాలతో ప్రభుని ఏం చేస్తాం? మనము ఆరాధిస్తాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని అన్ని అయిపోయిన తర్వాత, నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటాను కదా, కళ్ళు ఏమంటే కనబడకుండా పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత కాదు. కొంతమంది దేవుడు ఎప్పుడు కావాలి అని అంటే కనుక పళ్ళన్నీ ఊడిపోవాలంట, కళ్ళు ఏం చేయకూడదంట. అప్పుడు బాబా చర్చికి తీసుకెళ్తావా, మందిరాన్ని తీసుకెళ్తావా? చదలవాడ చంద్రమ్మ గారు అని చెప్పి వెస్ట్ గోదావరిలో అనుకుంటారు, అద్భుతమైన పాట రాశారండి ఆవిడ. నాకు బలము ఉన్నంత వరకు పాడాలనుకున్నాను నీ పాటను, బలమంతా పోయాక. ఏం పోయాక? ఇప్పుడు ఏం పాడాలనుందట? ఆయన ఏమి రావట్లేదంట, తోసుకొని వచ్చేసి స్తోత్రం ఆడాలి బదులు ఏమవుతుంది చెప్పండి? ఇంకోటి ఏదో అవుతుంది. చూసారా? బలమంతా పోయాక. కొంతమంది ఎవరు అన్ని పోయిన తర్వాత చేయాలనుకుంటారట. ఎవరు పాట పాడాలనుకుంటారు, ప్రార్థన చేయాలనుకుంటారు, పరిచర్య చేయాలనుకుంటారు. ఎవరు బలమున్నంత వరకు మాత్రం వందనపు బొమ్మల్లాగా అలాగే కూర్చుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి కథలు రావాలి అంత అయిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన ఉంది. అందరినీ మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని రోజులు అయిపోయింది మంచి మీద అలా ఉండి అందరినీ ఒకసారి అలా చూడాలని ఉంది. నేను కూడా ఎప్పుడు ఇంకేమవుతావు, ఇంకేం చేస్తావు? అందుకని దేవుని వాక్యం చెప్తుంది, నీ బాల్య జన్మలైతే నీ సృష్టికర్తల స్మరణ తెచ్చుకో. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పెద్దలు చెప్పిన సామెత, దీపం ఉండగానే అది దేవుడు నీకు ఇచ్చినప్పుడే ఇది చేయి అవకాశం. ఇప్పుడు 21 దినాలు ప్రార్థనలు ఉన్నాయండి. ఉదాహరణకి ఎప్పుడుతో ముగింపు? రేపు వచ్చే శనివారంతో. అదే లెక్క మరి చెప్పకండి మీరు. అదే 21 రోజులు అంటే 21 ప్రతిష్ఠత అంటే ప్రతిష్ఠతే. ఆదివారం అంటే ఏంటది? ప్రభు దినం, ఆరాధన దినం, ఎవరి దైవ సన్నిధిలో గడిపే దినం, ఎవరి ప్రభు బలలో చేతులు. అది ప్రత్యేకత. దేని ప్రత్యేకత? అది 21 దినాలు మాత్రం ఎప్పుడుతో అనమాట. ముగింపు ఆశీర్వాదాలు ఎప్పుడుతో అనమాట. ఆదివారం ఏంటో వస్తే లేకపోతే మానే మనం ఏం చేయలేము ఇంకా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాలి అంటే దేవుని కృపను బట్టి ఈ 21 దినాల్లో ఎన్ని వారాలు అయిపోయినాయి? 2 వారాలు అయిపోయింది. 2 వారాలు అయిపోయింది. ఏమంటే మిగిలిందల్లా ఎంత చెప్పండి? ఒకే ఒక వారం. అంటే ఎన్ని రోజులు? 7 రోజులు మన ముందున్న ఈ రోజుతో కలుపుకుంటే. అంటే అందరికీ దేవుడు ఇస్తున్న చెప్పండి ఏంటన్నమాట ఇది? ఎవరు వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, ఎవరు మొత్తం రాని వాళ్ళకి మధ్య మధ్యలో నాగాలు కొట్టారు. చూసారండి, నాగాలు వేశారు కదా మధ్య మధ్యలో. ప్రియమైన దేవుడు పెట్టారు. నాగాలు వేసిన వాళ్ళకి, మొత్తం మానేసిన వాళ్ళకి, రెగ్యులర్ గా ప్రభు కృపను బట్టి 14 రోజులు వచ్చిన వారికి అందరికీ ఈ వారం ఏ వారం అన్నమాట? చివరి వారము. దీనిని సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరన్నమాట? జ్ఞానవంతులు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను చెప్పాను, బైబిల్ చెప్పిందా? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును ఓనిపక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె ఎలా తెలుసుకోనండి? జ్ఞానులు ఏం చేస్తారన్నమాట? అలా ఉందండి, ఎలా ఉందండి అని ఇవి చెప్పని ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎవరి ఆయన ఇచ్చినటువంటి అవకాశములను ఎవరిని వినియోగించుకుంటూ దైవ భక్తులు ముందుకు సాగుతారు. మీరు కూడా అట్టివారిగా ఉందురు గాక. అలా ఉన్న దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. దీపం ఉండగానే ఏం చేయాలి చెప్పండి? 21 దినాలు అయిపోయిన తర్వాత, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళా పాస్టర్ గారు మళ్ళా సోమవారం నుంచి ప్రారంభించరండి. 21 దినాలు పెట్టరా అని అంటే నేను పెట్టాలని చెప్పండి. లేదు, నేను పెట్టలేదు. ఎందుకంటే ఇదే అవకాశం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఏదైనా సరే
అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే. అది అయిపోయిన తర్వాత మళ్ళా అయ్యో వద్దాం అనుకున్నానండి, అలాగనుకున్నానండి, ఇలాగనుకున్నానండి. ఈ కహానీలు దేవుని పిల్లలు చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా చెప్పు, ఎక్కడైనా చెప్పు. అక్కడ మాత్రం చెప్పరు. ఎంత ఓరుడు వరస వచ్చినా కానీ ఏం చేస్తారటండి, బాగోదండి. ఏంటంట, బాగోదండి. వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళు మరి కట్టారు తీసారు కదండి, మనం కూడా కొంచెం ఏదో తినేసి ఏదో చదివించేసి వచ్చేది బాగోదండి. ఏం బాగోదు? ఎవరి బంధువుల ఎవరి ఫంక్షన్ కో ఇంకోటికి కూడా బాగోదు. కానీ మరి దేవుడి సన్నిధి చూసారు ఎంత విచారమో. అంటే దేవుడు అంటే ఎంత చులకనైపోయింది చూడండి ఈరోజు చాలా మందికి. అంటే మీరు ఆలోచన చేయండి చాలా సీరియస్ గా. దేవుని సన్నిధి కంటే, సహవాసముల కంటే మన జీవితంలో ఏది కూడా ఎక్కువ కాదు. ఆయన మొదట అనుకుంటేనే మొదట అడుగు దేవుని కొరకు మనం వేయగలుగుతాం. స్తోత్రం చెప్పండి. ఈ గ్రహింపు ఎక్కడ వచ్చిందంటే ఈయనకి ఆఖరిలో వచ్చింది. మొదటి మాట చెప్పండి, కట్టువారి. రెండో మాటకు వచ్చేస్తా. రెండో మాట వెంటనే చదవాలి. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు మేలుకొని ఉండుట. రెండవది ఎవరు? ఒకటి, కట్టువారి ప్రయాస వ్యర్థం అన్నాడు. రెండు, కావలి కాయుట వ్యర్థమే. కావలి కాయుట వ్యర్థమే. ఏమండి కావలి కాయడం అని అంటే ఏమంటే ఆ పట్టణాన్ని కాపాడేటువంటి వాళ్ళు, ఆ పట్టణంలోనికి ఎవరు చొరబడకుండా దాని చుట్టూరు కూడా వాచ్మెన్స్ గా పనిచేసేటువంటి వారు ఎవరి వాళ్ళు రాత్రంతా పడుకోకుండా మేలుకుని ఉన్నారట. దేవుడు కాపాడకపోతే వాళ్ళు ఎంత మేలుకుని ఉన్నా చెప్పండి అర్థమే. ఇందాకడే సాక్ష్యం విన్నాం కదా మనం. సహోదరి చెప్పారు ఏమంటే ప్రార్థన చేసుకునేటువంటి టైంలో మరి ఎప్పుడో ఒకవేళ లైట్ వేసుకోకపోయినా ఆ టైంలో లైట్ వేసుకోమని దేవుడు ఎవరిని ప్రేరేపించడం ఏంటి, లైట్ వేయడం ఏంటి, వేసిన తర్వాత అలా చూస్తే బాబు ఎక్కడ ఉందన్నమాట, గుమ్మం దగ్గర అక్కడే ఉంది పడగలిగి. అంటే ఎవరు ఒకవేళ లైట్ ఏది లేదు అలాగే ఉండిపోయి ఏమో చెప్పలేం కదా. అంటే చూసారా, అంటే ఇప్పుడు దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడనమాట. ఎవరు దేవుడు కాపాడకపోతే మనం ఇంటి చుట్టూరు ఎన్ని పెట్టుకున్నాం. చాలా మంది చాలా ప్రొటెక్ట్ చేసేస్తా ఉంటారండి. చాలా అద్భుతమైనటువంటి మరి విధానాలతో వాళ్ళ చుట్టూరు కూడా ప్రహారీ గోడలే గాని, ఆ గోడల మీద కరెంట్ తీగలే గాని, గాజు పెంకులే గాని చాలా చాలా పెడతారు. కానీ ఏమండి ఎక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయంటే అలాంటి ఇళ్లలో జరుగుతుంది. కొంతమంది ఏది పెద్ద అంత అలా ఉంచేస్తారు ఎక్కడే అక్కడ, కానీ అవి అలాగే ఉంటాయి. అందుకని బైబిల్లో యోబు గ్రంథంలో ఉంటది, నీ డేరా క్షేమ నివాసం అని, నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది కూడా ఏమవ్వకూడదు పోయి ఉండదు. చూసారా, దేవుడు కాపలా కాయకపోతే మనం ఎన్ని కాపలాలు పెట్టినా ఎంతమందిని పెట్టించినా ఏంటన్నమాట అది వ్యర్థమే. ఇక్కడ చెప్పబోయే మాట ఏంటి అని అంటే, దేవుడు కాపాడకపోతే యెరూషలేమును కూడా ఎవరు కాపాడలేరు. అంటే పట్టణం అని అంటే ప్రేమ దేవుడు యెరూషలేమును గురించి ఆ ప్రస్తావన ఆయన మాట్లాడేటువంటి కీర్తనలో చూస్తే, అంటే దేవుడు కాపాడకపోతే యెరూషలేమును కూడా ఎవరు కూడా ఏం చేయలేరు, కాపాడలేరు. ఏమంటే దేవుని కాపుదల లేకపోతే మనం ఎన్ని చేసినా ఎవరి ఎంతమంది కావల వారిని మనం పెట్టుకున్నా వాళ్ళు మేలుకొని ఉన్నా అదేమిటి అని అన్నమాట వ్యర్థమే. 121 కీర్తనలో మనకు తెలుసు, ఇశ్రాయేలీయులను చూసారా, ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి చెప్పండి 9వ నెల 29వ రోజు ఎక్కడున్నాం మనము మాట్లాడరేమా? ఇది ఎవరిచ్చిన కాపుదల? దేవుడిచ్చిన కాపుదల. ఆయనే కనుక నేను కాపాడకపోతే ఎక్కడున్నా ఈ రోజు అసలు ఆలోచించి కొంతమంది అంటారు, అయ్యి బాబు అలా దేవుడు తప్పించాడు బాబు, లేకపోతే నేను కూడా ఏమైపోవాలో, నేను కూడా ఎక్కడున్నాలో క్షణం అడుగు తీసి అడుగు వేస్తున్నామనంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడండి. దేవుని కాపుదల లేకుండా ప్రమాదం అంటే ఎక్కడో రోడ్డు మీదకి వెళ్తే కాదు, ప్రమాదం అంటే రోడ్డు మీదకి వెళ్తే కాదు, ఇళ్లల్లోనే వరదల్లో గడిచినటువంటి దినాల్లో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఒక ఆయన అయితే మంచినీళ్ళు బాటిల్ తీసుకొద్దాం అని చెప్పి ఏమండి పై అపార్ట్మెంట్ లో ఉంటూ ఏమండి కిందకి వచ్చాడటండి. ఆయన దైవ సేవకుడు కూడా, పాస్టర్ గారు అనుకుంటారు, మీరు చూసే ఉంటారు వార్తలో. ఏమన్నా నీళ్ళ వరకు వచ్చాడట. ఈ లోపల వరద ఉధృతి చెప్పండి ఏమైపోయింది, ఎక్కువ అయిపోతుంది, కొట్టుకెళ్ళిపోయాడు. ఆ లాస్ట్ లో అక్కడ బాడీ తొలగింది అనమాట. ఆ తర్వాత
గడిచినటువంటి దినాల్లో కూడా మనం ప్రార్థన చేశాం. ఎవరు మారేడుమిల్లి 13 మంది MBBS విద్యార్థులు ఏమంటే పిక్నిక్ కొరకని చెప్పి అవన్నీ కూడా అందాలని చూసి ఫోటోలు తీసుకుందాం మధ్యలో వెళ్ళి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఒకేసారి ఏమైపోయింది చెప్పండి, ఉధృతి రాగా అందులో 3 ఏమైపోయారు, చనిపోయారు. చూసారా ఎన్నెన్ని సంఘటనలు జరిగిపోతున్నాయి, ఎన్నెన్ని వింటున్నాం, ఎన్నెన్ని మనకి కనబడుతున్నాయి. అయితే ఈ రోజు నీవైనా నేనైనా మనమైనా మన పిల్లలైనా ఇది ఇలా ఉన్నాము అని అంటే కనుక చెప్పండి, అది ఏంటంటారు, దేవుని కాపుదల. చేతులు తీసుకోవాలి చెప్పండి. నువ్వేదో కాలుకో వీపుకో ఎక్కడో కట్టుకుంటే ఏమన్నా నువ్వు కట్టుకున్నటువంటి తాడు నేను కాపాడాలా. కొంతమంది అనుకున్నది గట్ట అంటారు. నేనంటాను ముందు తెంపదా ఏసు రక్తం చేయి కట్టడం కదా, నువ్వు ఏం చేయాలన్నమాట. అది ఆ చీకటి దెయ్యాన్ని తెంపు ముందు. అది కట్టుకుంటే కాపుదల వస్తుంది అంటున్నారు. లేదు, కట్టుకుంటే పెట్టుకుంటే కాదండి, ఆయన మనలను కాపాడుతున్నాడు, కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఎంతగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి, ఎంతగా ప్రభువుని మనం స్తుతించాలండి, ఆలోచన చేయండి. కాబట్టి ఈయనకి అర్థమయ్యింది ఎవరికి కావలి కాయడం కూడా ఏంటన్నమాట వ్యర్థం. ఎప్పుడు దేవుడు కనుక. మూడవ దగ్గరికి వచ్చేద్దాం చూడండి. మీరు వేకునే లేచి చాలా రాత్రితో పండుకొనొచ్చు, కష్టార్జితమైనటువంటి ఆహారం తిరుచుండుట వ్యర్థమే. ఇక్కడ ఏమంటే మూడవది ఏ వ్యర్థం అని అంటున్నాడనంటే చింతించుట వ్యర్థం అంటున్నాడు. ఏంటి చెప్పండి, అంటే ఆ మాటలను బట్టి మన భావాన్ని కనుక తీసుకుంటే దానికి వచ్చే అర్థం ఏంటంటే చింతించుట వ్యర్థమే. ఈ వచనంలో 3 మాటలు మాట్లాడాడు ఆయన. మొదటిది ఏమన్నాడు, వేకునే లేచి అన్నాడు మొదటిది. రెండవది ఏమన్నాడు, చాలా రాత్రి అయిన తర్వాత ఆ పండు కొనుచు అలా తిరిగి మేలుకుని అన్నాడు. మూడవది కష్టార్జితమైన ఆహారము తినుట. ఈ 3 మీరు ఆలోచన చేయండి. వేకునే లేచాడట, ఏమంటే మరలా ఎప్పుడు పడుకున్నాడట, చాలా రాత్రి అయిన తర్వాత. వేకుని లేవడం అంటే ఎప్పుడు లేగడం, ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎప్పుడు లేకడం చెప్పండి. కొంతమంది 8 గంటలు లేస్తారు, 10 గంటలు లేచిన వాళ్ళకి ప్రభు స్తోత్రం. ఏమన్నా ఇంకా వాళ్ళని దేవుడే ఏమన్నా దర్శించాలి అనుకోండి, అది వేరే విషయం. కానీ కొంతమంది ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి అలవాటు ఉంటారు. కొంతమంది ఎన్ని గంటలకండి, 3ంటికే లేచిపోయి చెప్పండి ఏం చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది 5ంటికి లేస్తారు, 6ంటికి లేస్తారు. కాబట్టి ఇలాగున వేకునే లేచి ఎవరు మళ్ళా చాలా రాత్రి అయిన తర్వాత, అంటే పడుకోవడం కూడా చాలా మంది ఎప్పుడు పడుకుంటారు, 11ంటికో 12ంటికో 1 గంటకో పడుకుంటారు. అప్పుడు దాకా ఏంటన్నమాట, దేవుడిగా సుఖం ఉంటది ఇక ప్రాణానికి. ఇంకా కడుగుతానే ఉంటారు, చదువుతానే ఉంటారు, ఏమన్నా చెప్తానే ఉంటారు అనమాట. ఇంకా పొద్దున ఏంటి ఏం చెప్పనమ్మా, పాటలు ఏం చెప్పలేదు, ఈ ఇంట్లో ఈ కొబ్బరి పడేసారు పట్టుకొచ్చి అని ఇలాగ. ఏమన్నా అక్కడ దేవాలా అని అంటారు. ఎక్కడది, అది పొలం మీద ఎక్కడో మొత్తం మీద షాపులో ఎక్కడో, మళ్ళా ఇంటి దగ్గర ఇలాగ. అంటే చూసారా, మళ్ళీ ఏమన్నా ఎంత లేట్ నైట్ లో పడుకుని ఎప్పుడు వేసుకోవాలంటే మళ్ళీ మొదటి వేసుకుని వేసుకోవాలి. 4 గంటలకు వెళ్ళిపోవాలి, 5 గంటలకు వెళ్ళిపోవాలి, లేకపోతే ఆయన ఒప్పుకోడు ఆయనకి రాకపోతే. చూసారా, వేకునే లేస్తున్నారట, మళ్ళా చాలా రాత్రి అయిన తర్వాత వండుకున్నారంట. ఈ లోపల చాలా కష్టపడిపోతున్నారట, రెక్కలు ఏం చేసుకున్నారట, మొక్కలు చేసుకుంటున్నారంట, ఎవరు ఒళ్ళు వనమైపోతుందంట, ఎన్ని చేస్తున్నారట. కానీ కష్టార్జితమైనటువంటి ఆహారాన్ని తినటం కూడా ఏంటన్నమాట, వ్యర్థమే. ప్రియదేవుడు బిడ్డలారా, చింతించుట వ్యర్థం అంటున్నాడు ఇక్కడ. ఏమంటే చింతించుటటువంటి వ్యర్థము అంటే దేవుడు ఇవ్వకుండా, ఏమంటే దేవుడు మనకు అనుగ్రహించకుండా, ఏమంటే దేవుడు మనకు సహాయం చేయకుండా నువ్వెంత దొల్లేసుకుందాం అనుకున్నా, నువ్వెంత కింద మీద పడి దొల్లేద్దాం అనుకున్నా ఏమని అర్థమైంది ఆయనకంటే వ్యర్థమే అని అర్థమైంది. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి మరి గుడికంతలు ఎందుకు అవుతున్నావు, ఏమన్నా ఎందుకు మరి ప్రేమ దేవుని బిడ్డలారా దైవ సన్నిధికి వచ్చేటువంటి విషయంలో అదొకటి దాన్ని అంటున్నావు. ఎంత అయిపోయినా ఎంత పరిస్థితి కలిగినటువంటి ఈయనకి అర్థమైందే. సులభం అంటే మామూలుడా, ఆయన నాటినటువంటి తోటలు కానండి, ఆయన కట్టినటువంటి పరిస్థితులు కానండి, ఆయనకు ఉన్నటువంటి డబ్బు కానీ, ఆయనకు ఉన్నటువంటి ఇవన్నీ ఆలోచన చేసుకుంటే అసలు ఎవరు లేరు. అసలు అంత కోడికి లాస్ట్కి ఏం అర్థమైంది అనమాట, అర్థం రా బాబు. అది ఎప్పుడూ అర్థం కాలేదు, ఇప్పుడే మనకు అర్థం కావాలి.
ఈ రోజు దేవుడి సన్నిధికి వచ్చే విషయంలో కూడా కొంతమంది అలాగండి పాస్టర్ గారు, ఇలాగండి బాబు, మీకు తెలుసు కదండి, మా పాటలు తెలుసు కదా, మా బాధలు తెలుసు కదండి. ఉన్నాయి కాదనడం లేదు, ఉన్నాయి కాదనడం లేదు, భూమి మీద ఉన్నా. కానీ నువ్వు ఎంత వేకునే లేచి చాలా రాత్రి ఎంత పండుకుంటూ ఎంత పడుకుని లేస్తే సుఖమే ఉంది. చెప్పండి, ఎవరివ్వకుండా అంటారేమా? ఎవరివ్వాలి? ఎవరు దీవించాలి? ఎవరు అనుగ్రహించాలి? అన్ని దేవుడే కదా. మరి ఆయన ఇవ్వకుండా లేనప్పుడు మరి ఈరోజు నేను ప్రయాసపడిపోతున్నానండి, నేను కష్టపడిపోతున్నానండి, మీరు ఎన్నైనా మాటలు చెప్తారండి పాస్టర్ గారు, మరి మా బాధలు మా పాటలు మీకేం తెలిసి అని చెప్పేవాడు పైకి చెప్పకపోయిన లోపల అనుకోవచ్చు. అయినా కానీ నేను అంటలేదు, సులోమన్ గారు అంటున్నారు, బాబు నేను అన్ని అనుభవించాను రా బాబు, ఆఖరికి నాకు అర్థమైంది ఏంటనమాట, అది వ్యర్థమే వ్యర్థమే. అందుకని నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు, ఏంటో చెప్పిన మాట, దేవుడు ఇవ్వాలి, మన దరిద్రం పోవాలి. స్తోత్రం చెప్పండి. స్లోగన్ ఎప్పుడు మీరు మర్చిపోకండి, ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి, మన దరిద్రం పోవాలంటే ఆయన ఇవ్వాలని చూసుకోవాలి తప్ప నువ్వేదో నేను చేసేసి అలా చేసేసి ఇలా చేసేసి ఏమంటే మాయ చేసేసి దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళకుండా అవసరమైతే నేనేదో వేస్ట్ అంత పక్కకు పోతే. తన ప్రియులు నిద్రించు చూడగా, అసలు కదా మాట, ఎవరు మనం నిద్రపోతుంటుండగా మనకు తెలియకుండా దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చింతించుట ఏమిటండి? చింత గురించి ఒక మాట చెప్తాను. ఎవరి చనిపోయినటువంటి శరీరాన్ని అంట అగ్ని కాలుస్తుందట. గమనించారు ఈ మాట, చనిపోయిన శరీరాన్ని ఏం కాలుస్తుంది? అగ్ని కాలుస్తుంది. ఏమంటే బతికి ఉన్న శరీరాన్ని చింత కాలుస్తుందట. బతికి ఉన్న శరీరాన్ని ఏం కాలుస్తుంది? చింత కాలుస్తుంది. అంటే ఈరోజు చాలా మంది బతికి ఉండి కూడా దేని చేత కాల్చబడుతున్నారు? చింత చింత చింత, విచారం. ఏంటి ఎలాగా, రేపు ఎలాగా, ఎల్లుండి ఎలాగా, బుధవారం ఎలాగా, సంత ఎలాగా, ఏమంటే కూర ఎలాగా, ఏమంటే పిల్లోడు ఎలాగా, వాడికి ఫీజు ఎలాగా, వాడికి పుస్తకాలు ఎలాగా, వాడికి పెళ్లి ఎలాగా, వాడికి మళ్ళీ పిల్లలు ఎలాగా, వాడికి జాబ్ ఎలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా, ఇది ఎలాగా. ఏంటిదంతా? చింత 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 చింత. అంటే ఏమంటే చచ్చిపోయిన శరీరాన్ని ఏం కాల్చేస్తుంది? అగ్ని కాల్చేస్తే బతుకున్న శరీరాన్ని చింత కాల్చేస్తుంది. అందుకని యేసే చెప్పాడు, మీరు దేని గురించి వ్యర్థంరా బాబు, తెలుసుకోండిరా. యేసే చెప్పాడు మత్తయి 6:33లో, మొదట నా రాజ్యం నా నీతిని వెనకని మీకు కావలసినన్ని మీ కాళ్ళ దగ్గరికి నేను రప్పిస్తాను, మీకు ఏం కావాలో అన్ని కూడా తెలుసు, మీరు దేని గురించి కూడా. అంటే ఇంకా ఏం చేస్తున్నారు చాలా మంది, గడ్డ కింద చేయి ఏం చేయ చెప్పండి, ఇలా ఇలా చేస్తారండి, గోడ కూర్చొని ఏమోనండి జీవితం. ఎంత అద్భుతంగా దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శిస్తున్నప్పటికీ ఇంకా ఈ పనికి మారినటువంటి చింతలు విచారాలు పోకపోతే ఎలా చెప్పండి? అందుకని ఇక్కడ ఇంక అర్థమైంది, ఏం చేయడం అర్థమే. 3 చెప్పేసాను. మొదటి చెప్పండి, మొదటిది కట్టువారి ప్రయాసం అర్థమే. రెండవది కావలి కావిట వ్యర్థమే. మూడవది చింతించుట వ్యర్థమే. నువ్వెంత కష్టపడినా, నీ దేవుడు ఇవ్వకుండా, దేవుడు సహాయం చేయకుండా, దేవుడు దీవించకుండా నేను ఏదో చేసేస్తానంటుంది నువ్వు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆయన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఆయన ఇవ్వాలి. ఏదైనా మన పరిస్థితులు మార్చబడాలన్నా, మన జీవితాలు అద్భుతాలు జరగాలన్నా, ఇక్కడికి మొదటి భాగం ఏమంటే అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తప్పకుండా దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడండి. ఏమంటే యాకోబు పత్రికలో ఉంటుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, పరసంబంధమైన ప్రతి వరము జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుండి మనం ఆరాధించే దేవుడు మనకి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన దగ్గర లేదంటూ ఏది? ఇవన్నీ ఉన్నాయి. సమస్తాన్ని ఆయనే తరపున ఇచ్చేసుకున్నప్పుడు నీకు ఇవెందుకు ఇవ్వడమ్మా? నీకు ఇవెందుకు దేవుడు చెయ్యడు? ముందు నువ్వు ఆయన రాజ్యాన్ని వెతుకు, ముందు ఆయన నీతిని, ముందు ఆయన పాలన పట్టుకో. అంతేగాని అంతా అయిపోయిన తర్వాత ఆఖరిలో వచ్చి ముగింపు ప్రార్థనలు చేయమని చెప్పి ఎవరు కోరక ప్రేమని దేవుడు బిడ్డలారా, సమయం అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అవన్నీ వ్యర్థమని తెలుసుకో. దేవుని పాదాలే ఏమన్నది శ్రేష్టత, దేవుని పాదాలే గొప్పతనం అని ఎరిగి ఆయన పట్టుకుంటే ఆయన ప్రియులంటే మనం ఇద్దరులో ఉండగా మనకు తెలియకుండా దేవుడు ఏం చేస్తా ఉంటాడు అనమాట. మనకు కావలసినవన్నీ ఇచ్చేస్తాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ నెల వాగ్దానం జ్ఞాపకం చేసుకోవడం వల్ల అవసరి కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందున మహిమలో. ఆల్రెడీ 2-3 సాక్ష్యాలు వచ్చినాయి.
ఆల్రెడీ 2-3 ఏమండి ముగ్గురు సాక్ష్యాలు ఇచ్చి దేవుడిని మహిమపరిచారు. మన ప్రతి అవసరం తీర్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన తీర్చాలి, ఆయన ఇవ్వాలి. నేనేదో చెప్తాను, నేనేదో అని అంటే మన వల్ల ఏమి అయ్యేది ఉండదు. ఇంత గొప్ప ఆయనకి అర్థమైంది, మరి నీకు అర్థం కాకపోతే ఇంకేంటి? ఇంత గొప్ప ఆయనకి ఆఖరిలోనైనా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఎప్పటికైనా మనం కనుక వెలిగించబడకపోతే ఇంకా మరి మీ పరిస్థితి ఏంటో ఇక మీకే పిలిచి పెట్టేస్తూ రెండో మాట దగ్గరకు వచ్చి త్వరగా నేను ముగించేస్తాను. రెండో భాగం ఏమని చెప్పానండి? విలువలను గురించిన గ్రహింపు. మొదటిది గ్రహింపు, వ్యర్థత్వమును గురించిన గ్రహింపు. అర్థమైందా లేదా ఆయనకి? సొలొమోనుకు బాగా అర్థమైంది. పాస్టర్ గారు మాకు కూడా అర్థమైందండి ఈ రోజు అన్నవాడు ఒక మంచి స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం, అర్థం చేసుకున్నాం. ఇదే ఇంకా ఇంతకంటే ఇంకా మించినటువంటిది ఏమి ఉండదు నన్ను అడిగితే. కాబట్టి రెండవది ఏమిటంటే విలువలను గురించిన గ్రహింపు. ఏంటి విలువలు అంటే కుటుంబానికి సంబంధించినటువంటి విలువలు. అవి కూడా త్వరగా 2 మాటల్లో చెప్పి నేను ముగించేస్తాను. మొదటిది ఏమిటి అని అంటే ఏమంటే విలువలను గురించిన గ్రహింపులో మొదటిది పిల్లలు మన స్వాస్యం. పిల్లలు అనేది అంటే మన స్వాస్యం. అందుకని ఇక్కడ ఉంది కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం. ఈ వచనంలో పిల్లల గురించి 3 మాటలు వాడాడు ఇక్కడ భక్తుడు. ఈ వచనంలో 3 మాటలు మాట్లాడాడు పిల్లల గురించి. మొదటిది ఏమిటి? స్వాస్యం అన్నాడు. రెండవది ఏమన్నాడు? ఫలము అన్నాడు, గర్భఫలం అన్నాడు. మూడవది ఏమన్నాడు? బహుమానం అన్నాడు. అంతే కదా, సింపుల్ గా ఉంది కదా. పెద్ద 10 ఏమండి వచనాలు 20 వచనాలు లేవు కదా. అలా మనం దృష్టి పెడితే మనకు అర్థమైపోద్ది. మొదటిది స్వాస్యం అన్నాడు. స్వాస్యం అంటే ఏంటి? స్వాస్యం అంటే ఏంటండి? ఆస్తి, సంపద. దాన్ని ఏమంటారనమాట? ఇది మా స్వాస్యం అండి అంటారు. అంటే పేపర్లు ఇచ్చింది మా తాతయ్య గారు ఇచ్చాడండి, ఈ పొలం మా తాతయ్య రాసి ఇచ్చాడండి, లేకపోతే మామ కష్టపడి ఇదిగోండి నాకు ఇల్లు ఇచ్చిందండి. స్వాస్యం, పిల్లలు ఇచ్చిన స్వాస్యం అంటే సంపద, ఆస్తి. అలాగే పిల్లలు కూడా ఎవరిచ్చిన స్వాస్యం? దేవుడు ఇచ్చిన స్వాస్యం. రెండవది పిల్లలు ఎవరి ఫలం అనమాట. ఒక అద్భుతమైనటువంటి ఫ్రూట్ లాంటిది అనమాట అండి. ఎవరి బిడ్డల గురించి ఇక్కడ రాయబడ్డది. మూడవది ఏం పోల్చి చెప్పాడు అని అంటే బహుమానం అన్నాడు. పిల్లల గురించి ఏమన్నాడు చెప్పండి? బహుమానం. ఈ దినాలలో వింటున్నారు చాలా జాగ్రత్తగా. ఈ దినాలలో బిడ్డలను చాలా మంది బహుమానంగా భావించడం లేదు. చాలా మంది క్రైస్తవులే, నేను బయట గురించి చెప్పడం లేదు, చాలా మంది దేవుని పిల్లలకి కూడా దేవుడిచ్చినటువంటి చక్కని ఆ బిడ్డలను బట్టి ఏమంటే బహుమానంగా భావించడం లేదు. ఎలా భావిస్తున్నారు అని అంటే భారంగా భావిస్తున్నారు. ఎలా భావిస్తున్నారండి? బహుమానముగా ఎవరిని భావించాలట దేవుని వాక్యాన్ని బట్టి. కానీ ఈ రోజు పిల్లల విషయంలో చాలా మంది భారంగా భావిస్తున్నారు. కారణం ఏమిటి అని ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో పిల్లలు కూడా వాళ్ళ తిరుగుబాటు చేసేటువంటి విధానాన్ని బట్టి ఎవరి అవిధేయతను బట్టి, వాళ్ళ మొండితనాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఈ రోజు తల్లిదండ్రులకు పిల్లలు కూడా ఎలా ఉన్నారు చెప్పండి? భారంగానే ఉన్నారు కదా. బహుమానాలుగా దేవుడు ఇచ్చాడు. అసలు పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? బహుమానాలుగా ఉండాలి. కానీ తల్లిదండ్రులకు పిల్లలు ఏమైపోతున్నారు? కొన్నిసార్లు అండి వేదన పడిపోయి ఒక్కొక్క తల్లి చెప్తా ఉంటది, ఒక్కొక్క తండ్రి చెప్తా ఉంటాడు, పాస్టర్ గారు ఎంత భయంకరమని అంటే నిజంగా వీడు నా కడుపుని ఎలా పుట్టాడని. కొంతమంది ఏమనుకుంటారంటే నిజంగా పిల్లలు లేకపోతేనే ఏంటంట మంచిదని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి సమాజంలో. ఎందుకు ఎవరి బిడ్డల్ని కలిగి ఉన్నామా, ఎందుకు ఈ బిడ్డలని మాకు దేవుడు ఇచ్చారు అన్నట్టుగా కూడా కొన్నిసార్లు విచారణతో బాధపడి వేదన పడేటువంటి తల్లిదండ్రులు కూడా లేకుండా లేరు. కాబట్టి ఈ రోజు తల్లిదండ్రులుగా ఉన్న మనము పిల్లలను ఎలా భావించాలి? బహుమానంగా. అలాగే దేవుడు పెట్టారు పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఎలా ఉండాలి చెప్పండి? బహుమానంగా ఉండాలి తప్ప భారంగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. మరి ఈ రోజు ఒక పిల్లోడుగా, ఒక కూతురుగా, ఒక కొడుకుగా నీ తల్లిదండ్రులకు నీవు బహుమానంగా ఉన్నావా, భారంగా ఉన్నావా? ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే అక్కడ తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి కూడా రాయబడ్డది. తెలుసు కదా మనకి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మొదటేమో తల్లిదండ్రుల గురించి ఉంటుంది, తర్వాత ఏమో ఎవరి గురించి ఉంటుంది? పిల్లలు. చదవండి వచనాలు రెండోది. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు మీరేమై ఉండండి? విధేయులై ఉండండి. ఈ
ఇది ధర్మమే. అంటే పిల్లలు తల్లిదండ్రులకు ఎప్పుడు ఎలా ఉండాలి? ఎదిగిన పిల్లలు ఎక్కడ ఉండొచ్చు. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి చంటి బిడ్డ కాబట్టి తెలియకపోవచ్చు వాడికి. పుట్టినరోజు పూట ఇక్కడ పెట్టుకున్నా, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నా, ఎంత పెద్ద ప్రసంగం చేసినా చెప్పండి వాడికి అర్థమవుతుందా? నిఖిల్ బాబుకి అర్థమవుతుందా? ఇంకా ఎందుకంటే చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి ఆ ప్రసంగం ఎవరికన్నమాట, ఆ మాటలు ఎవరికన్నమాట? ఎదిగిన మనకు స్తోత్రం చెప్పండి. అలాగే ఎదిగిన పిల్లలకి కూడా, బాబు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి యవనస్తులు ఉన్నారు, ఏమండి తల్లిదండ్రులకు చెప్పండి పిల్లలు ఏం కలిగి ఉండాలంట? మరి తల్లిదండ్రుల పాత్ర ఏంటి? తండ్రులారా మీ పిల్లలకు ఏమి రేపక, కోపము రేపక, ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచండి. చూసారు, రెండు క్రైస్తవ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం చాలా అందంగా ఉంటుందండి. ఏమంటే పిల్లలేమో తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండి, తల్లిదండ్రులేమో పిల్లలను దేవుని బోధలో దేవుని శిక్షలో పెంచితే ఎంత అద్భుతంగా ఉంటారు. మా వాడని మాట్లాడలేదండి, మా వాడు అలాగండి, మా అమ్మాయి ఎలాగండి, అదండి ఇదండి అని ఆ తర్వాత కంప్లైంట్లు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు తేవాలి? తేకుండా వాళ్ళు ఉండాలంటే చిన్ననాటి నుండి వాళ్ళని ఎక్కడ పెంచాలి చెప్పండి? దేవుని బోధలో దేవుని శిక్షలో పెంచాలి. ఎక్కడ పెంచాలి? అందుకని ఎక్కడ పంపించమని చెప్తా ఉంటాం మేము, సండే స్కూల్ దాని కొరకే. ఎందుకంటే దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుడికి సంబంధించిన విషయాలు నేర్పిస్తారు కాబట్టి. కాబట్టి రోజు ఈ విధంగా ఉండాలి. మొదటిది ఏమిటి అంటే పిల్లలు మన స్వాస్యం. ఆ రెండవదిగా 4వ వచనంలో చూస్తే పిల్లలు మన సహాయకులు. పిల్లలు మనకు సహాయకులండి. ఎవరు? అందుకని అక్కడ ఏమనుంది? 4వ చరణంలో ఏమనుంది? యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నాడు. కాబట్టి పిల్లలే మనకు సహాయకులండి. బలవంతుని చేతిలో ఎవడు బాణములుగా ఎవడు ఉపయోగపడుతూ, అలాగే వృద్ధాప్య దశలో కూడా, వృద్ధాప్యంలో మన బలం తగ్గిపోయినప్పుడు, మన బలం ఒకేలా ఉండదు కదా. ఎప్పుడు ఎవరిదైనా వృద్ధాప్యంలోకి వచ్చేసేటప్పుడు మనం బలము తగ్గిపోయినప్పుడు ఎవరు వారు మనలను ప్రేమగా చూసుకుంటారు, వారు మనకు సహాయకులుగా మారుతారు. చేతులు స్తోత్రం చెప్పండి. పిల్లలు అలా ఉండాలి. తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చేస్తుంటే, వృద్ధాప్యానికి వచ్చే సరికి అంతకు ముందు కంటే వాళ్ళ వయసులో ఉండే వాళ్ళు మనకి అన్ని కొనిపెట్టి, బీరువాలు కొనిపెట్టి, అవి కొనిపెట్టి అమ్మా అలాగా, అమ్మా ఇదేలాగా, నాన్న అలాగా అని అనగానే మనం కోరికలన్నీ తిరుగుతా ఉంటారు. చూసారా? ఏమన్నా ఓపుకున్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ఏమన్నా అప్పుడు కాకుండా వాళ్ళు వంగిపోయినప్పుడు, వాళ్ళు బలహీనులైపోయినప్పుడు, అప్పుడు తల్లిదండ్రులను చెప్పండి ఏం చేయాలన్నమాట? ఎవరి పిల్లలు ఏం చేయాలన్నమాట? వాళ్ళని ప్రేమించి మాట్లాడరేమ్మా, వృద్ధాశ్రమాన్ని తీసుకెళ్ళిపోవాలా? చెప్పండి. మరి మీ స్పందన చూస్తుంటే అలా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు వృద్ధాప్యాన్ని ముసలోళ్ళు అయిపోయినట్టు ఏం చేయాలన్నమాట? ఆటో కట్టించి జాగ్రత్తగా ఏం చేయాలన్నమాట? నేను ఏమంటానంటే, ఇప్పుడు ఆటో కట్టించి జాగ్రత్తగా మీ అమ్మను మీ నాన్నను తీసుకెళ్లి అందులో పడితే తర్వాత నీకేమవుతుంది అనమాట? సేమ్ అనమాట. ఇంకా సేమ్, ఇంకా మళ్ళీ ఇంకేమీ లేదనమాట. అదే ఏమండి పరిస్థితి, ఏమంటే రివర్స్ ఏమైపోతుంది అనమాట. తెలుసు కదా, ఇలాంటి దీని మీద బోల్డ్ అనే ఉపమానాలు, ఉదాహరణలు. కానీ సమయం పరిగెడుతుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి మనుషుడాన్ని వేపించుకుంటావో అంతే, ఇంకేం చెప్పగలదు సింపుల్ గా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వృద్ధాప్యానికి వచ్చినప్పుడే ఏమండి పెద్దలను, మన తల్లిదండ్రులను ఏం చేయాలి? ప్రేమించాలి. చెప్పండి, వాళ్ళకి మనము సహాయకులుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఎవరిని ఇచ్చాడు? మనల్ని ఇచ్చాడు దేవుడు. అంతేగాని ఉండు అలాగే మూరుకుని ముద్దాడెత్తాలే అని చెప్పి ఆ కంచంలో ఏదో కుక్క కాడేసినట్లుగా అలా చూసేసి అలాంటి పరిమాణ పనులు చేస్తే అదే కర్మఫలం తప్పకుండా అనుభవిస్తారు. అందులో ఏమాత్రం ఇది లేదు. తప్పకుండా వచ్చేస్తుంది, సేమ్ రివర్స్ అయిపోతుంది అనమాట. పిల్లలు చెప్పండి, ఒకటి ఏమని చెప్పాను? స్వాస్యం అని చెప్పాను. 2 పిల్లలు మనకు ఎవరన్నమాట? సహాయకులు. అంటే ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు తల్లిదండ్రులకు ఎలా ఉండాలన్నమాట? సహాయకులుగా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఎదురుకుండా ఉన్నాను కాబట్టి నేను చెప్తా ఉన్నాను. బాబురావు గారు ఈ రోజు సాక్షి చెప్పారు. ఆయన ఇంతకు ముందు వాళ్ళిద్దరు కూతుర్లు ఎలాగనంటే చాలు, వాళ్ళ నాన్నగారికి ఏదైతే చిన్న బలహీనత వచ్చింది అనుకోండి, ఏమంటే పెద్ద కూతురు చిన్న కూతురు ఇద్దరు వచ్చేస్తారనమాట అండి. ఆవిడేమో మా తల్లిగారేమో పక్కన ఉంటారు, ఏమంటే ఒక అమ్మాయి ఏమో తలగారి దగ్గర ఉంటారు, ఒక అమ్మాయి ఏమో కాళ్ళు దగ్గర ఉంటారు. ఇద్దరు కూతుర్లు అలాగా వారిపోయి ఆయన ఎంతో ఇదిగా ప్రేమగా చూసుకుంటారు. చూసారు, కుమార్తెలు అయినప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారంటే వాళ్ళకి అంత ఇష్టం, ప్రేమ. అలాగే రోజు చాలా మంది పిల్లలు మీరు ఉండొచ్చు,
ఎవరి ప్రేమ దేవుడు పిల్లలు ఆ తల్లికి బలహీనత వచ్చి జ్వరం వచ్చినా కూడా కనీసం కొంతమంది అమ్మా ఎలా ఉన్నావు, లేచావా, టిఫిన్ చేసావా, టాబ్లెట్ వేసుకున్నావా అని కనీసం ఏమన్నారంట అది ఎలాంటి ఏమన్నారని రావట్లేదు మిగతా అనుకోండి. నేను ఎవరు దేవునికి స్తోత్రం చెప్పండి. కనీసం నువ్వేం చేయకపోయినా ఏమనలేదు అనమాట. అమ్మ ఇట్లా తిన్నావమ్మా, అమ్మ టాబ్లెట్ వేసుకున్నావనే మాట రాలేదనంటే ఏమవ్వాలి నీ పరిస్థితి, అసలు ఏమనాలి నిన్ను అసలు అది ఏం చేసినా చేయకపోయినా కనీసం మాట్లాడకపోతే ఎలాగండి. కాబట్టి ఈరోజు పిల్లల్ని దేవుడు అందుకని ఇచ్చారండి. కాబట్టి తల్లిదండ్రులకు మనం ఎలా ఉండాలన్నమాట, సహాయకులు, వాళ్ళకి ఓపనివ్వాలన్నమాట. దేవుడికి స్తోత్రం కలిగిన ఏళ్ళు చేతుకో, వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే ఎలాగెళ్తావో నువ్వు వెతుకున్నావు ఎక్కించుకునిరా అని చెప్పి చక్కగా తీసుకుని వెళ్ళి చూపించాల్సినటువంటి బాధ్యత ఏమంటే ఒక కుమారుడుగా కుమార్తెగా ఏమంటే మనకు ఉంది కదా. కాబట్టి మొదటి మాట పిల్లలు మన స్వాస్థ్యం, 2 పిల్లలు మనకి సహాయకులు, 3వది చెప్పి ముగిస్తాను, పిల్లలే మన ఆనందం. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలే మన, ఆ తర్వాత మాట ఉంటుంది, బలవంతుల చేతుల్లో బాణములు వంటి వారు వారితో తన అమలుకొని నింపుకునే వాడు ధన్యుడు, అట్టి వారు సిగ్గుపడక తన గుమ్మములలో విరోధులతో వాదించుదురు. ఎవరు మన ఆనందం ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు ఎప్పుడు ఆనందంగా పిల్లలు ఉంటారు అంటే మంచి బిడ్డలు ఉన్న వారికి ఎంతో సంతోషం అండి. మంచి పిల్లలు ఉన్నటువంటి ఎవరి తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళ బిడ్డలను బట్టి ఏం చేస్తారనమాట, చాలా సంతోషం. మా అమ్మాయి చాలానండి, మా అబ్బాయి చాలానండి, నిజంగా ప్రతి విషయంలో అని వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు పేరెంట్స్ కి. రోజు అలా ఉండాలి నిన్ను బట్టి, ఎవరి మనలను బట్టి. ఎవరి బైబిల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు అంటే వాళ్ళ బిడ్డలను బట్టి ఆనందించినటువంటి తల్లిదండ్రులు కూడా బైబిల్లో ఉన్నారు. ఉదాహరణకి దావీదు తండ్రి ఉన్నాడు అనుకోండి. దావీదు తండ్రి ఎవరు? యెషయా. ఏమంటే యెషయా ఎంతమంది కొడుకులు? 8 ఆ 8 బట్టి కూడా యెనమండుగురుని బట్టి కూడా యెషయా ఏం చేశాడు? సంతోషించాడు. ఎవరి దైవజనుడైన సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు ఎవరి పెద్ద ఆయన్ని ఏం చేసేద్దాం అనుకున్నాడట అంటే ఫస్ట్ కూడా అభిషేకానికి వచ్చింది ఎవరు? పెద్దోడే కదా, లైనే కదండి. ఎవరు ఈయన్ని అభిషేకించేద్దామా అని వెళ్తే దేవుడు చెప్పాడు ఈయన కాదు అని. అంటే ఇక్కడ ఒక్క కోణంలో ఆలోచన చేయండి, పెద్ద ఆయన కూడా అభిషేకించేద్దాం అన్నంత ఎక్సైట్మెంట్ ఎవరి దైవజనుడికి వచ్చేసింది. పోనీ పెద్దవాడు వెళ్ళిపోయి 2 ఆయన వచ్చాడు, ఆయన అనుకున్నాడు, ఆయన కాదన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే దేవుడి చిత్తంలో ప్రణాళికలో దావీదు ఉన్నా మిగిలిన వాళ్ళని కూడా ఎవరు సమూయేలు ఏం చేయాలనుకున్నాడు అనమాట. ఆ మనసు వచ్చేసిందంటే వాళ్ళు ఎంతగా తల్లిదండ్రులకి చెప్పండి సంతోషాన్ని కలిగించే పిల్లలుగా ఉన్నారు. సోదరు చెప్పండి, అదనమాట, అలా ఉన్నారన్నమాట. కాబట్టి రోజు అలాగా ఏమన్నా అలా కాదండి, వీడు మరి పెద్దోడైతే కొంచెం ఇది కానండి, చిన్నోడు ఎలాగానండి, ఆ విధానం ఉండకూడదు. అందరూ కూడా ప్రతి బిడ్డను బట్టి ఎవరిని, ప్రతి కూతురుని బట్టి ఎవరి తల్లిదండ్రులు ఏం చేయాలి? సంతోషించాలి. అలాగే మోషే తల్లిదండ్రులు ఎవరు వాళ్ళు? కరెక్ట్గా చెప్పండి, తెలిసిన మాటలే కదా. అమరాము యొకేబేదు ఎవరు? అమరాము యొకేబేదు మోషేని బట్టి సంతోషపడ్డారా లేదా? అయ్యో వీడిలా పుట్టాడని బాబు, వీడిలాగండి మమ్మల్ని తినేస్తున్నాడని మమ్మల్ని ఏంటి, ఏమి లేదు, చాలా ఆనందపడ్డారు, సంతోషించారు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు మోషేని ఇలాగ మీరు బైబిల్లో ఆలోచన చేస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోషే మరి ఆ తల్లిదండ్రులు అమరాము యొకేబేదు మోషేని బట్టే కాదు. ఏమండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మోషే తర్వాత ఇంకెవరు చెప్పండి? అహరోను, ఇంకా ఎవరు చెప్పండి? మిరియాము. ఆ పిల్లలందరిని బట్టి కూడా చెప్పండి ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? సంతోషించారు. ఏమండి దేవుని అమ్ముల పొదులో ఏమండి దేవుని యొక్క బలవంతుడైనటువంటి దేవుని చేతిలో బాణములుగా వారందరూ ఏం చేయబడ్డారు? వాడబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈరోజు మన పిల్లలు కూడా అలా ఉండాలి. బలవంతుడైనటువంటి దేవుని చేతిలో బాణముగా అమ్ముల పొదలో నుండి తీసి దేవుడు వాడితే ఆయన కొరకు ఒక బలమైనటువంటి పాత్రలుగా నీవు నేను మనము వాడబడాలి. అలా ఉన్నామా? లేక ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచించేద్దాం. నేను ముగిస్తున్నాను. 127వ కీర్తన 2 భాగాలుగా చూసాం. మొదటిది దేని గురించిన గ్రహింపు, వ్యర్థత్వమును గురించిన గ్రహింపు. ఏ వ్యర్థమైన అర్థమైంది? కట్టువారి ప్రయాస వ్యర్థము, కాయుట వ్యర్థము, చింతించుట వ్యర్థము. దేవుడే సమస్తమును మనకి అనుగ్రహించాలి, సహాయం చేయాలి.
కాపాడాలి అర్థమై. రెండవది ఏమిటి అని అంటే కనుక విలువలను గురించిన గ్రహింపు. ఏంటి గ్రహింపు అని కనుక ఆలోచన చేస్తే పిల్లలు, ఈ పిల్లలు దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యం. రెండు పిల్లలు మనకి సహాయకులు, పిల్లలే మన అంటే ఈ రోజు మరి పిల్లలుగా ఉన్నటువంటి ఎవరు మనం తల్లిదండ్రుల్ని మినహాయించి పిల్లల గురించి చెప్తున్నాను. ఈ రోజు మరి పిల్లలుగా ఎవరు ఎంతమంది ఈ రోజు కూతుళ్ళుగా ఉన్నారు, ఎవరికి కొడుకులుగా ఉన్నారు. మరి ఈ రోజు మన తల్లిదండ్రులకి మనం సహాయకులుగా ఉన్నామా? ఎవరు మన తల్లిదండ్రులకి ఎవరి రోజు మనం బహుమానాలుగా ఉన్నామా లేక భారంగా ఉన్నామా? ఎవరి వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తున్నామా లేక ఏమంటే ప్రేమిడి విచారాన్ని దుఃఖాన్ని పుట్టిస్తున్నామా? సామెతల పుస్తకంలో ఉంటుంది ఏమండి ఆ తల్లినట ఏమంటే ప్రేమిడి దేవుడు బిడ్డలారా సంతోషపరచకపోతే ఆనందపరచకపోతే అతని జీవితం చాలా భయంకరంగా ఉంటుందని రాశాడు అక్కడ. అందుకని నీవు కలిగినటువంటి తల్లిదండ్రులను నీవేం చేయాలి? ఆనందపరచవలెను లేక ఏం చేయవలెను? సంతోషం అలాగే ఉందా ఏడిపించవలెను. లాగి ఎగరేసి చెప్పండి కొట్టవలెను ఉందా? తన్నవలెను ఉందా? లేదు, బైబిల్ అలా లేదు. ఏమండి చక్కని జన్మను మనకు వాళ్ళు ఇచ్చారు, జీవితాన్ని ఇచ్చారు. నేను అందుకని ఎప్పుడు ఈ మాట మర్చిపోని చెప్తా ఉంటాను. ఏమంటే నా తల్లిదండ్రులు నాకు ప్రేమ జన్మనిచ్చారు, ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చారు. అలాగే నన్ను తీసుకుని వెళ్ళి దేవుని యొక్క సేవకు నన్ను సమర్పించారు. హల్లెలూయా. ఆ రోజే కనుక నన్ను దేవుని సేవకు ఇవ్వకపోతే, ఆ రోజే కనుక దేవుని యొక్క సేవకు నన్ను సమర్పణ చేయకపోతే, ఆ రోజే కనుక నా తల్లిదండ్రులు దేవుని యొక్క మాటకు లోబడకపోతే ఈ రోజు నేను మీ ముందు మాట్లాడేవా, నిలబడేవాడినా, ఎక్కడ ఉండేవాడినో, ఎలా ఉండేవాడినో, ఏంటో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు అసలు. అంటే ఆ రోజు దేవుని మాటకు వాళ్ళ విధేయత చూపించారు. నా అక్క పుట్టినటువంటి 7 సంవత్సరాల తర్వాత నేను జన్మించాను. చాలా లేట్ అనమాట. అందరూ చెప్పేశారు ఇంకో అమ్మాయి ఒక్కతే ఇంకా మీకు అవకాశం లేదని. కానీ దేవుడు అద్భుతంగా 7 సంవత్సరాల తర్వాత ఎవరిని ప్రేమించి దేవుని బిడ్డలారా నేను వారికి జన్మించడం, వారిని తీసుకెళ్లి దేవునికి సేవకు సమర్పించడం ఈ రోజు అనేకులకు ఇలాంటి వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు సహాయం చేశారు. ఈ ఆదివారం దినాన్న ఈ 127వ కీర్తన మనం ధ్యానిస్తుంటుండగా ఒక కుమార్తెకు ఒక కుమారుడిగా ఎవరిని నేను కనినటువంటి చాలా మంది అంటారు ఏమి ఇచ్చారండి మా వాళ్ళు ఏం చేశారు అని అంటారు. అవన్నీ ప్రకటన పెట్టు ఏమంటే అంటే నువ్వు వాళ్ళు చేస్తేనే ఏమంటే నువ్వు వాళ్ళని ప్రేమిస్తావా? అది సరైనటువంటిది కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ చెప్పండి? ఎలాంటి ప్రేమతో యేసే మనల్ని ప్రేమించాడు? ఏమి ఇచ్చామని రక్తం ఇచ్చాడు, ఏమి చేసామని ప్రేమ దేవుని బిడ్డలారా మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము ఏమి ఇవ్వకపోయినా చేయకపోయినా ఆయన మనల్ని ప్రేమించి రక్తం కార్చి ప్రాణం పెడితే మరి ఈ రోజు ప్రేమ దేవుని బిడ్డలారా మన తల్లిదండ్రుల విషయంలో మనం ఎలా ఉన్నామో కూడా ఆలోచన చేస్తూ ఈ 2 గ్రహింపులు, వ్యర్థత్వమును గురించిన గ్రహింపు, విలువలను గురించిన గ్రహింపు మనకి కలిగితే తప్పకుండా దేవుని విషయంలో ఎలా ఉండాలో అలా ఉంటాం. మనకి జన్మను జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల విషయంలో ఎలా ఉండాలో అలా ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయుగాక.